హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెక్వల్. చాలామంది డిఎంఎం సబ్జెక్ట్ 11 మార్క్స్ ఉంది కదా ఈ సెట్కి. సో డిఎంఎం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది అడిగారు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే 2 వీడియోస్లో ఎంటైర్ డిఎంఎం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 2 వీడియోస్లో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. కాకపోతే ఒక రివిజన్లా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా రివిజన్లో ఒక మెయిన్ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, ఈ వీడియోలో మనం బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్, చైన్ డ్రైవ్, కీస్ అండ్ కప్లింగ్, స్క్రూ థ్రెడ్, గేట్ రైన్స్, ఇలా ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్. యాక్చువల్గా మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయడానికి బెల్ట్స్, రోప్స్, చైన్స్ అండ్ గేర్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ 4 అంటే బెల్ట్స్, రోప్స్, చైన్స్, గేర్స్లో బెల్ట్స్ అలానే రోప్స్ నాన్ పాజిటివ్ డ్రైవ్స్, చైన్స్, గేర్స్ పాజిటివ్ డ్రైవ్స్. ఓకే, బెల్ట్స్ అండ్ రోప్స్లో ఫ్రిక్షన్ ద్వారా మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాం కాబట్టి నాన్ పాజిటివ్ డ్రైవ్స్ అనేవి అయ్యాయి. ఓకే, ఈ బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్ అనేవి నార్మల్గా లాంగ్ సెంటర్ డిస్టెన్స్ ఉన్న వాటికి యూజ్ చేస్తాం అన్నమాట పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి. మనం జనరల్గా ఈ బెల్ట్ డ్రైవ్స్ అనేవి ఫ్లోర్ మిల్స్లో చూస్తాం, పిండి ఆడే మిల్లులు ఉంటాయి కదా, ఆ మిల్స్లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బెల్ట్స్. బెల్ట్లో 3 టైప్స్ ఉన్నాయి: ఫ్లాట్ బెల్ట్, వీ బెల్ట్, రోప్ బెల్ట్. ఫ్లాట్ బెల్ట్ని కట్ చేస్తే దాని యొక్క క్రాస్ సెక్షన్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఓకే, ఈ ఫ్లాట్ బెల్ట్ అనేది మోడరేట్ పవర్స్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీ బెల్ట్. వీ బెల్ట్ అనేది దాని యొక్క సెక్షన్ కట్ చేస్తే ట్రిపోజోడల్ సెక్షన్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇది డైరెక్ట్ మామూలుగా మనం చూసే పుల్లీస్లో రొటేట్ అవ్వడం కుదరదు, పని అవ్వదు. కాబట్టి వీ షేప్డ్ గ్రూవ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, జనరల్గా ఈ వీ బెల్ట్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే 30 to 40 degrees ఉంటుంది. ఓకే, 30 to 40 degrees వీ బెల్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రోప్ బెల్ట్. మనం రోప్ అనేది సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది, దాన్ని కట్ చేస్తే ఈ రోప్ అనేది జనరల్గా లార్జ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ యూజ్ చేస్తాం. ఈ లార్జ్ డిస్టెన్స్ అనేది జనరల్గా 5 మీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పుల్లీస్. మనకి ఈ బెల్ట్ ట్రాన్స్మిట్ చేయడానికి షాఫ్ట్కి బెల్ట్కి మధ్యలో పుల్లీ అని ఉంటుంది. అంటే ఈ పుల్లీ నుంచి పవర్ అనేది బెల్ట్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ బెల్ట్ నుంచి మనకి డ్రివెన్ షాఫ్ట్ యొక్క పుల్లీకి పవర్ ట్రాన్స్మిట్ అయ్యి ఈ విధంగా పవర్ ట్రాన్స్మిట్ జరుగుద్ది. ఓకే, ముఖ్యంగా ఈ టైప్స్ ఆఫ్ పుల్లీస్లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే ఐడ్లర్ పుల్లీ. ఈ ఐడ్లర్ పుల్లీ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డ్రైవర్ షాఫ్ట్ నుంచి మోర్ దెన్ 2 షాఫ్ట్స్ మన పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయాలంటే ఈ డ్రైవర్ పుల్లీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మనకి నేను ప్యూర్గా ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తున్నాను, ఇన్ డెప్త్గా చెప్పట్లేదు. ఓకే, 2 or more షాఫ్ట్స్ని కనెక్ట్ చేయడానికి ఏ పుల్లీ వాడతామంటే డైరెక్ట్ ఐడ్లర్ పుల్లీ. ఓకే, నెక్స్ట్ పుల్లీ ఏంటంటే ఇంటర్మీడియట్ పుల్లీ. ఈ ఇంటర్మీడియట్ పుల్లీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన సెంటర్ డిస్టెన్స్ లేదా వెలాసిటీ రేషియో అంటే ఏంటో నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికి వెలాసిటీ రేషియో పెంచడానికి మనం ఈ ఇంటర్మీడియట్ పుల్లీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ లూజ్ అండ్ ఫాస్ట్ పుల్లీ. ఈ లూజ్ అండ్ ఫాస్ట్ పుల్లీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా మనకు అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా స్టార్ట్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు లూజ్ అండ్ ఫాస్ట్ పుల్లీ అనేది యూజ్ చేస్తాం. బెల్ట్ అనేది లూజ్ పుల్లీ అంటే ఒక 2 పుల్లీస్ ఉంటాయి, ఒకటి లూజ్ పుల్లీ, ఒకటి ఫాస్ట్ పుల్లీ. లూజ్ పుల్లీ అనేది బేరింగ్స్ మీద రొటేట్ అవుతుంది, ఫాస్ట్ పుల్లీ అనేది డైరెక్ట్ కీ ద్వారా షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఓకే, నేను చెప్పేది అసెంబ్లీ అంతా డ్రివెన్ షాఫ్ట్కి. యాక్చువల్గా డ్రైవర్ షాఫ్ట్కి పవర్ అనేది అలా అవుతూనే ఉంటుంది. ఈ డ్రైవర్ షాఫ్ట్ నుంచి పుల్లీ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్క్రీన్పై కనిపించినట్టు మీకు ఒక సిస్టమ్ ఉంది. ఇది డ్రైవరు, ఇది డ్రివెను. ఓకే, దీని నుంచి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ పుల్లీ నుంచి ఈ పుల్లీకి బెల్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు డ్రైవర్ పుల్లీ యొక్క పవర్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది, దాని యొక్క స్పీడ్ కాన్స్టెంట్గానే ఉంటుంది. మనం ఈ ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ అనేవి ఇక్కడ డ్రివెన్ పుల్లీకి యూజ్ చేస్తాం. ఈ అప్లికేషన్ దగ్గర మనం ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా స్టాప్ చేయాలనుకున్న టైంలో మనం ఈ ఫాస్టర్ లూజ్ పుల్ అనేది యూజ్ చేస్తాం.
మనం స్టాప్ చేయాలనుకున్నప్పుడు ఈ బెల్ట్ని లూజ్ పుల్లీకి పెడతాం. అదే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న బెల్ట్ని ఇలా ఫాస్ట్ పుల్లీ దగ్గర పెడతాం. ఓకే, దాని యొక్క అప్లికేషన్ అది. నెక్స్ట్ గైడ్ పుల్లీ. గైడ్ పుల్లీ జనరల్గా దేనికంటే టు ఇంక్రీజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఒక బెల్ట్ ఇలా ఉంది. ఇప్పుడు ఇది చేసే యాంగిల్, ఈ పుల్లీతో బెల్ట్ చేసే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఈ యాంగిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పవర్ ట్రాన్స్మిషన్ జరుగుద్ది. సో కొన్ని పొజిషన్స్లో అంటే ప్యారలల్ షాఫ్ట్స్కి అయితే బాగానే ఉంది, అదే నాన్ ప్యారలల్ షాఫ్ట్ని కనెక్ట్ చేస్తున్నాం మన బెల్ట్ ద్వారా, అలాంటప్పుడు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ గైడ్ పుల్లీ యూజ్ చేసుకొని యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ని ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, మెయిన్ పర్పస్ అది. మళ్ళీ రివైజ్ చేస్తున్నాను టైప్స్ ఆఫ్ పుల్లీస్. ఫస్ట్ ఐలర్ పుల్లీ ఎందుకంటే 2 or more than 2 షాఫ్ట్స్ని కనెక్ట్ చేయడానికి ఐలర్ పుల్లీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ పుల్లీ, వెలాసిటీ రేషియో ఇంక్రీజ్ చేయడానికి ఇంటర్మీడియట్ పుల్లీ అనేది యూజ్ చేస్తాం. ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ, ఫ్రీక్వెంట్గా స్టాప్ చేయడానికి మనం ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ అనేది యూజ్ చేస్తాం. గైడ్ పుల్లీ, టు ఇంక్రీజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ నాన్ ప్యారలల్ షాఫ్ట్స్ వి యూజ్ గైడ్ పుల్లీ. ఓకే, నెక్స్ట్ క్రౌనింగ్ ఆఫ్ పుల్లీ. యాక్చువల్గా మీరు క్రౌనింగ్ అనేది ఎందుకంటే మెయిన్ పర్పస్ ఏంటంటే క్రౌనింగ్ పుల్లీ యొక్క షేపు కాన్వెక్స్ షేప్. ఓకే, కాన్కేవ్ అంటే ఈ షేప్, కాన్వెక్స్ అంటే ఈ షేప్, కాన్కేవ్. ఓకే, మనం ఈ పుల్లీ క్రౌనింగ్ అంటే పుల్లీ యొక్క షేప్ కాన్వెక్స్ షేప్లో చేంజ్ చేస్తాం అనమాట. అంటే స్లైట్గా కాన్వెక్స్ షేప్లో, లేకపోతే కోనికల్ షేప్. కోన్ అంటే ఎలా ఉంటుంది, ఇలా కదా ఉంటుంది. అలానే 2 కోన్స్ అనమాట. ఇలా ఇక్కడ జాయిన్ అయింది అనుకోండి, ఇది చూసుకుంటే కాన్వెక్స్ షేప్ ఉన్నట్టే, అలానే కోనిక ఏదైనా అవ్వచ్చు. ఈ షేప్లో మన పుల్లీని పెడితే దాన్ని క్రౌనింగ్ అని అంటాం. ఇలా క్రౌనింగ్ చేయాల్సిన ఒక అవసరం ఏంటంటే, మనం ఈ బెల్ట్ పుల్లీపై మనం బెల్ట్ హోల్డ్ అవుతుంది కదా, ఈ బెల్ట్ ఫ్రీక్వెంట్గా స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకే, టు ప్రివెంట్ స్లిప్ క్రౌనింగ్ ఆఫ్ పుల్లీ వాజ్ డన్. నెక్స్ట్ కోన్ పుల్లీ ఆర్ స్టెప్డ్ పుల్లీ. ఇక్కడ కోన్ ఆర్ స్టెప్డ్ పుల్లీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం స్పీడ్ వేరియేషన్ తీసుకురావడానికి. ఓకే, మళ్ళీ డయాగ్రామ్ చేస్తున్నాను. డ్రైవర్ డ్రివెన్. ఓకే, మన డ్రైవర్ యొక్క స్పీడ్ అనేది మన ఏ బెల్ట్ యూజ్ చేసినా ఏ పుల్లీ యూజ్ చేసినా కాన్స్టెంట్గానే ఉంటుంది. పక్క గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిమ్మల్ని కష్టంగా అడుగుదాం అనుకుంటే ట్రిక్కీగా ఇలా అడుగుతాడు, కోన్ పుల్లీ యూజ్ చేసుకోండి, డ్రైవర్ పుల్లీ యొక్క స్పీడ్ ఏమవుతుందని అడుగుతాడు, వేరే అవుతుందా అని అలా ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డ్రైవర్ షాఫ్ట్ యొక్క ఏ పారామీటర్ చేంజ్ అవుతుంది. మనం బెల్ట్ చేంజ్ చేసినా పుల్లీ చేంజ్ చేసినా ఏం చేంజ్ చేసినా మేజర్గా మన కాన్సన్ట్రేషన్ అంతా డ్రివెన్ పుల్లీ యొక్క స్పీడ్ చేంజ్ చేయడానికి, అలా ప్రాపర్టీస్ చేంజ్ చేయడానికి మనం ఏం చేసినా. ఓకే, ఇక్కడ కోన్ పుల్లీ ద్వారా స్పీడ్ వేరియేషన్ అనేది చేసుకోవచ్చు. డ్రివెన్ పుల్లీ యొక్క స్పీడ్ వేరియేషన్. ఓకే, స్పీడ్ వేరియేషన్ అనేది చేసుకోవడానికి మనం కోన్ ఆర్ స్టెప్డ్ పుల్లీ అనేది యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఈ పాటికే, జస్ట్ రివిజన్ కాబట్టి. మనకి ఇక్కడ ఏంటంటే దీని రేడియస్ R1 అనుకోండి, స్టెప్డ్ పుల్లీలో ఒక దాని రేడియస్ R2 అనుకోండి, అలానే ఇంకో దానిది R3 R4. ఇప్పుడు ఈ R1 + R2 = R3 + R4. ఓకే, కరస్పాండింగ్ పుల్లీస్ యొక్క సమ్ కాన్స్టెంట్. క్లియర్ కదా. ఇవి కూడా ఇంపార్టెంటే, మీకు ఆల్రెడీ దీని గురించి తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్. ఓకే, టైప్స్ ఆఫ్ బెల్ట్స్ అంటే మనం ఇందాక ఆల్రెడీ చూసుకున్నాం, ఫ్లాట్ బెల్ట్, వీ బెల్ట్, రోప్ బెల్ట్. ఇవి బెల్ట్ డ్రైవ్స్. ఓకే, ఈ బెల్ట్ డ్రైవ్స్లో ఫస్ట్ ఏంటంటే క్వార్టర్ టర్న్ డ్రైవ్. అంటే ఈ డైరెక్షన్, ఈ యాక్సిస్లో మూవ్ అయ్యేది, ఇక్కడ ఈ యాక్సిస్ మూవ్ అవుతుంది. అంటే 90 degrees వేరియేషన్తో స్పీడ్ అనేది పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ క్రాస్ బెల్ట్. నెక్స్ట్ ఓపెన్ బెల్ట్కి క్రాస్ బెల్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఓపెన్ బెల్ట్లో సెన్స్ ఆఫ్ రొటేషన్ అనేది సేమ్ ఉంటుంది. క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అదే క్రాస్ బెల్ట్లో ఆపోజిట్, ఇలా మూవ్ అయితే
ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. క్లియర్ కదా? క్రాస్ బెల్ట్లో ఆపోజిట్ డైరెక్షన్, ఓపెన్ బెల్ట్లో సేమ్ డైరెక్షన్. క్వార్టర్ డన్ డ్రైవ్ అంటే 90 degreesలో పవర్ ట్రాన్స్మిట్ జరిగితే అది క్వార్టర్ డన్ డ్రైవ్. నెక్స్ట్ వెలాసిటీ రేషియో. వెలాసిటీ రేషియో ఇందాక వచ్చింది కదా టాపిక్. వెలాసిటీ రేషియో మనం ఇంక్రీజ్ చేయడానికి ఇంటర్మీడియట్ పుల్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం కదా. యాక్చువల్ వెలాసిటీ రేషియో అంటే ఏంటంటే N2/N1. ఇక్కడ N1 అంటే డ్రైవర్, 1 అనేది ఎప్పుడు డ్రైవర్. ఓకే, ఫస్ట్ డ్రైవరే కదా ఉంటాడు, డ్రైవర్ లేకుండా బండి మూవ్ అవుతుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. డ్రైవర్ అనేది N1. N2 అంటే డ్రివెన్. క్లియర్ కదా? అంటే స్పీడ్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్ బై స్పీడ్ ఆఫ్ డ్రైవర్ షాఫ్ట్. క్లియర్ కదా? ఇన్ నథింగ్ బట్ వెలాసిటీ రేషియో. ఓకే, దీనికే ఇంకా ఎక్స్ప్రెషన్ ఉంది, ఒక నిమిషం. ఓకే, VR ఈక్వల్ టు N2/N1 ఈక్వల్ టు D1/D2, డయామీటర్ ఆఫ్ డ్రైవర్ పుల్లీ బై డయామీటర్ ఆఫ్ డ్రివెన్ పుల్లీ. క్లియర్ కదా? కరస్పాండింగ్ వస్తే అంటే ఈ డినామినేటర్ ఈ న్యూమినేటర్ 1, న్యూమినేటర్ డినామినేటర్ 2. క్లియర్ కదా? ఒకవేళ మనం థిక్నెస్ కన్సిడర్ చేసుకుంటే ప్లస్ T, థిక్నెస్ ఆఫ్ ఏంటి బెల్ట్ థిక్నెస్ కన్సిడర్ చేసుకుంటే న్యూమినేటర్ డినామినేటర్లో మనం ప్లస్ T అనేది యాడ్ చేస్తాం. క్లియర్ కదా? ఒకవేళ ఫర్దర్గా మనం థిక్నెస్తో పాటు స్లిప్ అనేది ఒకటి ఉంటుంది అనుకో. స్లిప్ అంటే ఏంటి? బెల్ట్ పుల్లి సేమ్ స్పీడ్లో రొటేట్ అవ్వకపోతే దాన్ని స్లిప్ అంటాం. అంటే రిలేటివ్ మోషన్ అనేది ఉందనుకోండి బెల్ట్కి పుల్లికి, దాని అప్పుడు మన స్లిప్ అనేది వచ్చిందని అంటాం. ఓకే, వెలాసిటీ రేషియో ఈక్వల్ టు D1/D2 ప్లస్ T ఇంటూ 1 - S/100. ఓకే, స్లిప్ కన్సిడర్ చేసుకుంటే అంటే మనం వెలాసిటీ రేషియో డిక్రీజ్ అవుతుంది స్లిప్ ఉంటే కనుక. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ S అంటే S ఈక్వల్ టు S1 + S2. S1 + S2 అంటే స్లిప్ ఇన్ డ్రైవర్ పుల్లీ ప్లస్ స్లిప్ ఇన్ డ్రివెన్ షాఫ్ట్. క్లియర్ కదా? డ్రైవరు డ్రివెన్ ఇప్పుడు ఇండివిజువల్గా స్లిప్ ఇచ్చాడు అనుకోండి, రెండు యాడ్ చేసి అప్పుడు 1 - S/100 అనేది చేస్తాం. క్లియర్ కదా? ఈ విధంగా ఉంటుంది. అయితే ఓన్లీ డయామీటర్స్ కన్సిడర్ చేసుకుంటే ఒక ఫామ్లో ఉంది, థిక్నెస్ కన్సిడర్ చేసుకుంటే ఇంకో ఫామ్లో ఉంది, స్లిప్ కన్సిడర్ చేసుకుంటే ఇంకో ఫామ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ వెలాసిటీ రేషియోలోనే ఇంకొకటి ఉంది. ఇది జస్ట్ 2 షాఫ్ట్స్ కనెక్ట్ చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఒక్క నిమిషం. ఓకే, ఓకే, ఇది 1, ఇది 2, 3, 4. క్లియర్ కదా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ముందు ఒక షాఫ్ట్ నుంచి 2, 3 ఉన్న ఒక షాఫ్ట్కి ఒక పుల్లి, సెకండ్ పుల్లి ద్వారా నేను పవర్ ట్రాన్స్మిట్ చేశాను. ఇప్పుడు 2, 3 అనేది సేమ్ షాఫ్ట్లో ఉన్నాయి. ఓకే, సేమ్ షాఫ్ట్కి ఉన్నప్పుడు రెండిట్ల యొక్క స్పీడ్ ఒకటి ఉంటుంది. అంటే సెకండ్ పుల్లి యొక్క స్పీడు, థర్డ్ పుల్లి యొక్క స్పీడ్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్పీడ్తో మూవ్ అవుతున్న థర్డ్ పుల్లిని మనం ఫోర్త్ పుల్లి కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క వెలాసిటీ రేషియో ఎంత? అగైన్ వెలాసిటీ రేషియో నథింగ్ బట్ డ్రివెన్ పుల్లి యొక్క స్పీడు బై డ్రైవర్ పుల్లి యొక్క స్పీడు. ఇక్కడ N2 కాదు కదా, N4. ఓకే, అంటే N4/N1 ఈక్వల్ టు ఇందాక ఏమనుకున్నాం, N1 కింద వచ్చింది కాబట్టి పైన వస్తుంది, అదే వస్తుంది కరస్పాండింగ్ N1 D1/D4. కాకపోతే ఇంకా D2, D3 కూడా ఉన్నాయి కాబట్టి పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, D1, D3 కింద ఈవెన్ నెంబర్స్. క్లియర్ కదా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని నెంబర్ ఆఫ్ షాఫ్ట్స్ ఉన్నా ఈవెన్ నెంబర్ ఆఫ్ షాఫ్ట్స్ ఉంటే, ఇలా ఇంటర్మీడియట్ షాఫ్ట్స్ కనుకుంటే ఇలా ఉన్న టైంలో
మీరు ఏం చేస్తారంటే పైన ఉన్నవన్నీ ఆడ్ యొక్క డయామీటర్స్, కింద ఈవెన్ యొక్క డయామీటర్స్ ప్రొడక్ట్. క్లియర్ కదా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ బెల్ట్స్. మనకి బెల్ట్స్ టైప్స్ ఏంటి? ఓపెన్ బెల్ట్, క్రాస్ బెల్ట్. అదే బెల్ట్ డ్రెస్ టైప్స్ ఏంటి? ఓపెన్ బెల్ట్, క్రాస్ బెల్ట్, క్వార్టర్ టెండర్. ఇక్కడ ఓపెన్ బెల్ట్ గురించి, క్రాస్ బెల్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుతాం. ఓకే. లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్, ఇక్కడ లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ ఈక్వల్ టు పై R1 ప్లస్ R2. ఓకే. R1 R2 అనేవి డ్రైవర్ యొక్క పుల్ రేడియస్, డ్రివెన్ పుల్ యొక్క రేడియస్. క్లియర్ కదా. నెక్స్ట్ ప్లస్ R2 మైనస్ R1 హోల్ స్క్వేర్ బై C ప్లస్ 2C. క్లియర్ కదా. ఇది ఓపెన్ బెల్ట్ యొక్క లెంత్ యొక్క ఫార్ములా. అన్నీ ఓపెన్ బెల్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఓపెన్ ఫార్ములాస్లో ఇది దేనికైనా సరే, అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అన్నా, లెంత్ ఆఫ్ బెల్ట్ అన్నా, ఓపెన్ బెల్ట్కి వచ్చేసరికి మనకి మైనస్ అనేది వస్తుంది. ఇక్కడ మైనస్ అనేది ఈ స్క్వేర్లోకి వచ్చింది. క్లియర్ కదా. అదే ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనుకోండి, ప్లస్ వస్తుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే ప్లస్ వస్తుంది, అంతే డిఫరెన్స్. అర్థమైంది కదా. ఓపెన్ బెల్ట్కి అయితే పై ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R2 మైనస్ R1 హోల్ స్క్వేర్ బై C ప్లస్ 2C. ఇక్కడ R1 అంటే డ్రైవర్ పుల్ యొక్క రేడియస్, R2 అంటే డ్రివెన్ పుల్ యొక్క రేడియస్, C అంటే సెంటర్ డిస్టెన్స్, రెండు పుల్లీస్ యొక్క సెంటర్ డిస్టెన్స్. క్లియర్. క్రాస్ బెల్ట్ అయితే పై ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R2 ప్లస్ R1 హోల్ స్క్వేర్ బై C ప్లస్ 2C. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ఈ రెండిట్లకి డిఫరెన్స్, నేను నా దగ్గర క్రాస్ బెల్ట్ ఉంది, నేను క్రాస్ బెల్ట్ కాకుండా ఓపెన్ బెల్ట్ యూజ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం ఇష్టం లేదు, సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి టైంలో నేను బెల్ట్ చేంజ్ చేయాలి. అప్పుడు లెంత్ ఆఫ్ ది క్రాస్ బెల్ట్ ఎంత అవుతుంది, లేదంటే లెంత్ ఆఫ్ ది ఓపెన్ బెల్ట్ ఎంత అవుతుంది, అలా చెప్తామంటే రెండిట్లకి డిఫరెన్స్ చేయాలన్నమాట. ఇప్పుడు LC మైనస్ L1 L0 అంటే లెంత్ ఆఫ్ క్రాస్ బెల్ట్ మైనస్ లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? LCలో ప్లస్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. పై ఇంటూ R1 ప్లస్ R2ని 2Cని, రిమైనింగ్ ఏంటి? R2 ప్లస్ R1 బై C, అదే R2 ప్లస్ R1 హోల్ స్క్వేర్ బై C మైనస్ R2 మైనస్ R1 హోల్ స్క్వేర్ బై C. సింపుల్గా ఎలా ఉంది? A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ A మైనస్ B హోల్ స్క్వేర్. A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే 4AB. క్లియర్ కదా. కాకపోతే ఇక్కడ కామన్గా కింద C అనేది ఉంది. ఇక్కడ A అంటే R1, B అంటే R2. సో ఆన్సర్ ఏమొస్తుందంటే 4 ఇంటూ R1 R2 బై C. ఇదే క్రాస్ బెల్ట్ మైనస్ ఓపెన్ బెల్ట్ యొక్క డిఫరెన్స్. అదే రివర్స్ అయితే మనకు వాల్యూస్ మారిపోతాయి. మీకు అదే తెలిసినవి సింపుల్ ఆల్జీబ్రా. క్లియర్ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టే థీటా ఫర్ ఓపెన్ బెల్ట్. ఓపెన్ బెల్ట్లో మాత్రమే మనకు నెగిటివ్ వస్తుంది, క్రాస్ బెల్ట్ అన్నీ పాజిటివ్ వస్తాయి. ఓకే. 180 మైనస్ 2 ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా అంటే సైన్ ఇన్వర్స్ R1 మైనస్ R2 బై C. ఇక్కడ గమనిస్తే కనుక మనం ఓపెన్ బెల్ట్లో ఇక్కడ రెండు మైనస్లు వచ్చినాయి. 180 మైనస్ 180 తర్వాత మైనస్ వచ్చింది, R1 మైనస్ R2 ఇక్కడ ఒకటి వచ్చింది. క్లియర్ కదా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అదే క్రాస్ బెల్ట్ అంటే ఇదే ఫార్ములాలో మైనస్ ఉన్న ప్లేస్లో అన్ని ప్లస్లు వేస్తాం. అంటే 180 ప్లస్ R1 ప్లస్ క్రాస్ బెల్ట్. క్లియర్ కదా. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఓపెన్ బెల్ట్లో మనకి డ్రైవర్ పుల్లి, డ్రివెన్ పుల్లి, ఈ రెండు పుల్లీస్కి యాంగిల్ కాంటాక్ట్ ఈక్వల్గా ఉండదు. అదే క్రాస్ బెల్ట్కి అయితే ఓపెన్ పుల్లి, అదే డ్రైవర్ పుల్లి, డ్రివెన్ పుల్లి రెండింటి యొక్క యాంగిల్ కాంటాక్ట్ సేమ్. ఎందుకంటే అక్కడ బెల్ట్ అనేది ఇలా క్రాస్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఫ్లాప్ ఆర్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, యాంగిల్ ఆఫ్ ఫ్రాప్, ఈ మూడు ఏదైనా ఒకటే. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఫ్రాప్, ఓకే, ఆర్ యాంగిల్ ఆఫ్ ఫ్లాప్. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఓపెన్ బెల్ట్లో మనకి రెండు పుల్లీస్కి డిఫరెన్స్ ఉంటాయి అనుకున్నాం కదా, డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది. ఈ రెండింటిలో మనకి ఒకటి స్మాల్ ఉంటుంది, ఒకటి లార్జ్ ఉంటుంది. స్మాల్ ఉన్న దాని యొక్క యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేసేది దేనికంటే ఓపెన్ బెల్ట్లో స్మాల్ డయామీటర్ ఉన్న పుల్లీ యొక్క యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం తక్కువ ఉన్నది తీసుకుంటేనే డిజైన్ అనేది సేఫ్గా వస్తుంది. ఓకే. ఒకవేళ మనం
పెద్ద డయామీటర్ ఉన్న పుల్లిని తీసుకున్నాం అనుకోండి, చిన్న డయా ఉన్న పుల్లి ఫెయిల్ అయిపోతుంది యాక్చువల్ అప్లికేషన్లో. సో మనం స్మాల్ డయామీటర్ ఉన్న పుల్లిని యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రేషియో ఆఫ్ బెల్ట్ టెన్షన్స్ T1 మైనస్ T2 ఈక్వల్ టు బేసిక్గా ఇక్కడ T1 అంటే ఏంటి, T2 అంటే ఏంటి. T1 అంటే టైట్ సైడ్లో ఉన్న టెన్షన్, T2 అంటే స్లాక్ సైడ్. అసలు ఈ టైట్ సైడ్ స్లాక్ సైడ్ అంటే ఏంటి, సింపుల్గా ఫాస్ట్గా చూసేద్దాం ఒకసారి. ఓకే, టైట్ సైడ్ ఏదవుతుంది, ఫ్లాక్ సైడ్ ఏమవుతుంది, అది ఒక డౌటే కదా చాలామందికి. ఇప్పుడు దాన్ని కూడా క్లియర్ చేసేద్దాం. యాక్చువల్గా టైట్ సైడ్ స్లాక్ సైడ్ అనేవి 2 పారామీటర్స్ డిపెండ్ అవుతుంది. ఒక పారామీటర్ అంటే రొటేషన్, సెన్స్ ఆఫ్ రొటేషన్. ఓకే, ఇంకోటి పొజిషన్ ఆఫ్ డ్రైవర్స్ పుల్లి విత్ రెస్పెక్ట్ టు డ్రివెన్ పుల్లి. ఒకసారి సెన్స్ ఆఫ్ రొటేషన్ దగ్గర ఆలోచిద్దాం. ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అనుకోండి, ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రైవర్, ఇది డ్రివెన్. క్లియర్ కదా. ఇప్పుడు ఇది డ్రైవర్ అయినప్పుడు, ఇది డ్రివెన్ అయినప్పుడు గమనించండి, కిందది ఎక్కువ టెన్షన్ అనేది ఉంటుంది కింద సైడ్, పై సైడ్ అనేది తక్కువ టెన్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ టెన్షన్ ఉన్నది T1 అవుతుంది, అంటే టైట్ సైడ్. తక్కువ టెన్షన్ ఉన్నది స్లాక్ సైడ్. ఇలా ఎందుకు అవుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. క్లాక్ వైజ్ ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా రొటేట్ అయ్యేది ఇది డ్రైవర్ షాఫ్ట్. ఇలా రొటేట్ అయినప్పుడు, ఓకే, రొటేట్ అయ్యాలంటే దీన్ని కూడా రొటేట్ చేయాలి, అంటే సెకండ్ దాన్ని కూడా రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేయడానికి ఎక్కువ టెన్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది, కరస్పాండింగ్ పైన తక్కువ టెన్షన్ క్రియేట్ అవుతుంది. క్లియర్ కదా. ఇప్పుడు నేను ఇంకో కేసు మాట్లాడతాను. ఇప్పుడు డైరెక్షన్ అనేది డిఫరెంట్, యాంటీ క్లాక్ వైజ్. ఇందాక డైరెక్షన్ కాదు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి అంటే పవర్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఇది డ్రైవర్ షాఫ్ట్, సేమ్ డ్రైవర్ షాఫ్ట్ ఒకటే. ఫస్ట్ కేసు చూస్తున్నాం అంటే వెన్ సెన్స్ ఆఫ్ రొటేషన్ ఈ చేంజ్, దెన్ వాట్ అబౌట్ టైట్ సైడ్ అండ్ స్లాక్ సైడ్. ఇలా మూవ్ అవుతున్నప్పుడు, దట్ మీన్స్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇది టైట్ సైడ్ అయిపోతుంది, పైది టైట్ సైడ్, కిందది స్లాక్ సైడ్. క్లియర్ కదా. అంటే మనకి సెన్స్ ఆఫ్ రొటేషన్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా టైట్ సైడ్ స్లాక్ సైడ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రైవర్ షాఫ్ట్ డ్రివెన్ షాఫ్ట్ కాన్స్టెంట్గా ఉదికి ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంకో కేసు మాట్లాడదాం. ఇప్పుడు ఇది డ్రైవర్, ఇది డ్రివెన్. ఓకే, ఈ షాఫ్ట్ డ్రైవర్, ఈ షాఫ్ట్ డ్రివెన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ రొటేట్ అవుతుంది, అంటే ఇలా రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యంలో ఈ షాఫ్ట్ని ఇది పుల్ చేయాలి, అంతే కదా. సో ఇది టైట్ సైడ్, ఇది స్లాక్ సైడ్. ఓకే, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అనుకోండి, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఇది టైట్ సైడ్, ఇది స్లాక్ సైడ్. జస్ట్ మీకు ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను, టైట్ సైడ్ స్లాక్ సైడ్ మీకు తెలిస్తే కనుక ప్రాబ్లం లేదు. ఓకే, ఇదే. దీన్ని బట్టి మనకి T1 అనేది వస్తుంది, T2 అనేది వస్తుంది. T1/T2 ఈక్వల్ టు e పవర్ న్యూ టీటా. ఇక్కడ టీటా అంటే ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం చూసారా, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ యాంగిల్ ఆఫ్ ల్యాప్ ఆర్ యాంగిల్ ఆఫ్ ర్యాప్. ఓకే, న్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. జనరల్గా బెల్ట్ డ్రైవ్, రోప్ డ్రైవ్, ఈ 2 డ్రైవ్స్ మనకి ఫ్రిక్షన్ ద్వారా మూవ్ అవుతుందని ఇందాక అనుకున్నాం. అంటే ఈ ఫ్రిక్షన్ అనేది మనకి ట్రాన్స్మిట్ అయ్యే పవర్ మీద కూడా డిపెండ్ అవుతుంది, అలాగే ఇక్కడ యాక్ట్ చేసే టెన్షన్ ఫోర్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో T1/T2 ఈక్వల్ టు e పవర్ న్యూ టీటా. ఓకే, పవర్ ట్రాన్స్మిటెడ్ బై ఏ బెల్ట్ P ఈక్వల్ టు T1 మైనస్ T2 ఇంటూ V. T1 అంటే టైట్ సైడ్ ఒక టెన్షన్, T2 అంటే స్లాక్ సైడ్ ఒక టెన్షన్, V అంటే వెలాసిటీ ఆఫ్ ది బెల్ట్. ఓకే, వెన్ D ఇచ్చాడు, N ఇచ్చాడు, దెన్ V ఈక్వల్ టు πdN.
యూనిట్స్ బట్టి మనకి కింద పైన 1000 అంటే డి అనేది ఎంఎంలో ఇచ్చాడు అనుకోండి, ఓకే, మనం కింద 1000 వేస్తే మీటర్లోకి వస్తుంది. అలాగే ఎన్ అనేది ఆర్పిఎంలో ఇచ్చాడు అనుకోండి, ఓకే, రొటేషన్ పర్ మినిట్ కదా, మనం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెకండ్స్ కింద మార్చాలి, బై 60 వేసుకుంటాం. క్లియర్ కదా. అలా ఇచ్చిన డైమెన్షన్స్ బట్టి మనం ఇక్కడ యూనిట్స్ అనేది కన్వర్షన్ చేసుకుంటాం. ఓకే, బి అనేది తెలిసింది. నెక్స్ట్ దీన్నే మనం ఎలా రాయొచ్చు, T1 మైనస్ దీన్నే నేను T1 కామన్ చేద్దాం అనుకుంటున్నాను పవర్ ఎక్స్ప్రెషన్ నుంచి. T1 కామన్ చేస్తే 1 మైనస్ T2 బై T1 ఇంటూ V. T2 బై T1 అంటే 1 బై T1 బై T2 కదా, సో నేనే 1 బై ఈ పవర్ న్యూ టీటా ఇంటూ V. క్లియర్ కదా. నాకు న్యూ టీటా T1 వెలాసిటీ ఇవన్నీ తెలిస్తే పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలను. అలాగే T1 కానీ T2 కానీ V ఈ 3 తెలిసినా మన పవర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. క్లియర్ కదా. నెక్స్ట్ మ్యాక్సిమం టెన్షన్ ఇంకోటి ఉంది, ఏరియా ఇంటూ స్ట్రెస్. ఓకే, డిజైన్ స్ట్రెస్. మనం డిజైన్ చేసినప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ యాక్ట్ చేస్తుందని దాన్ని బట్టి చేస్తాం కదా, అది సిగ్మా. ఓకే, దీని అంటే సిగ్మా అనేది బెల్ట్కి, ఏ అనేది కూడా విడ్త్ ఇంటూ థిక్నెస్, బెల్ట్ యొక్క క్రాస్ సెక్షనల్ థిక్నెస్. ఓకే, టీ మ్యాక్సిమం అంటే టెన్షన్ మ్యాక్సిమం. మ్యాక్సిమం టెన్షన్ ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మన ఏ ఎఫెక్ట్లు కన్సిడర్ చేయలేదు. అంటే ఇనిషియల్ టెన్షన్, సెంట్రిఫ్యూగల్. ఇనిషియల్ టెన్షన్ ఉంటుంది అనుకోండి, సెంట్రిఫ్యూగల్ టెన్షన్ అనేది కన్సిడర్ చేయలేదు. సో టీ మ్యాక్స్ ఈక్వల్ టు T1. మనకు ఇప్పుడు వరకు తెలిసింది టెన్షన్ సైడ్, స్లాక్ సైడ్. ఓకే, టైట్ సైడ్, స్లాక్ సైడ్. ఈ రెండింటిలో ఎక్కువ టెన్షన్ అనేది టైట్ సైడ్ ఉంటుంది కాబట్టి T1 అండ్ T మ్యాక్స్ వితౌట్ కన్సిడరింగ్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెంట్రిఫ్యూగల్ టెన్షన్. ఇప్పటివరకు మనకి ఏ గొడవ లేదు, సెంట్రిఫ్యూగల్ టెన్షన్ లేదు, ఓన్లీ టెన్షన్ ఇన్ టైట్ సైడ్, టెన్షన్ ఇన్ స్లాక్ సైడ్ ఫైండ్ అవుట్ చేసి వెలాసిటీ బట్టి మన పవర్ ట్రాన్స్మిట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. రొటేటింగ్ మెంబర్కి ఏముంటుంది? సెంట్రిఫ్యూగల్ టెన్షన్ అనేది ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల సర్టెన్ అమౌంట్ ఆఫ్ టెన్షన్ కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. ఆ టెన్షనే సెంట్రిఫ్యూగల్ టెన్షన్. దాని యొక్క ఎక్స్ప్రెషన్ mv². మాస్ పర్ యూనిట్ లెంత్. M అంటే మాస్ ఆఫ్ బెల్ట్ పర్ యూనిట్ లెంత్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే M ఈక్వల్ టు ρBT. ఇవన్నీ సమ్స్లో పెద్దగా అడగకపోవచ్చు, ఒకవేళ అడిగితే కనుక మీకు ఉపయోగపడుతుంది కదా. రో అంటే డెన్సిటీ, B అంటే విడ్త్, T అంటే థిక్నెస్. దాన్ని బట్టి మనకు మాస్ వచ్చేస్తే V అంటే వెలాసిటీ యాజ్ యూజువల్గా. కాబట్టి TC ఈక్వల్ టు mv² వచ్చింది. ఒకవేళ మనం ఇలా ఈ TC ఈక్వల్ టు mv² కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పవర్ అనేది మారిపోతుంది అనమాట. అప్పుడు పవర్ ఎక్స్ప్రెషన్ ఫామ్ ఏంటంటే T మ్యాక్స్ మైనస్ TC ఇంటూ 1 బై ఈ పవర్ న్యూ టీటా ఇంటూ V. క్లియర్ కదా. ఇక్కడ ముందు వితౌట్ కన్సిడరింగ్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్కి విత్ కన్సిడరింగ్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ Tm మైనస్ TC అనేది T1 ప్లేస్లోకి వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ T1 ఈక్వల్ టు Tm మైనస్ TC. ఇప్పుడే కదా మనకు తెలిసింది, ఆ పవర్ ఎక్స్ప్రెషన్ బట్టి మనకు అర్థమైంది ఇది. ఒకవేళ ఈ మూడింట్లో రెండు ఇచ్చి ఇంకోటి అడగచ్చు క్వశ్చన్స్లో, అడిగాడు చాలా క్వశ్చన్స్. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మీరు గుర్తుపెట్టుకుని ఏది అడిగితే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే పవర్ ఎక్స్ప్రెషన్ మనకు ఉన్నది, పవర్ ఈక్వల్ టు Tm మైనస్ TC ఇంటూ 1 బై ఈ పవర్ న్యూ టీటా ఇంటూ V. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మ్యాక్సిమం పవర్ ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం పవర్ కండిషన్ ఏంటి అని అడుగుతాడు. మ్యాక్సిమం పవర్ T maximum ఈక్వల్ టు 3TC. అంటే సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఈక్వల్ టు మ్యాక్సిమం టెన్షన్ బై 3. క్లియర్ కదా, గుర్తుపెట్టుకోండి. ఇది మ్యాక్సిమం పవర్కి కండిషన్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ టెన్షన్ ఈక్వల్ టు మ్యాక్సిమం టెన్షన్ బై 3. ఇలా అయినప్పుడు యాక్చువల్గా TC ఈక్వల్ టు mv² కదా,
V ఈక్వల్ టు ఏమవుతుంది TC/M. ఓకే, ఇది మామూలు కండిషన్. ఇప్పుడు మ్యాక్సిమం పవర్ కండిషన్లో Tm/3m రూట్, ఇది వెలాసిటీ యొక్క ఫార్ములా. ఇది కూడా అడుగుతాడు ఫర్ మ్యాక్సిమం పవర్ కండిషన్ వెన్ ద మ్యాక్సిమం టెన్షన్ ఈక్వల్ టు దిస్ వన్, మాస్ ఈక్వల్ టు దిస్ వన్, దెన్ వాట్ ఈస్ ద వెలాసిటీ. ఓకే, అలా అడిగినప్పుడు ఈ ఫార్ములాలో వేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. క్లియర్ కదా. ఇంకొకటి ఉంది ఇనిషియల్ టెన్షన్. ఇనిషియల్గా సర్టన్ టెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం. ఎలా ప్రొవైడ్ చేసినప్పుడు యాక్చువల్గా వితౌట్ కన్సిడరింగ్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్ అంటే పైన ఉన్న బాక్స్ T1 + T2/2 ఈక్వల్ టు ఇనిషియల్ టెన్షన్. అదే విత్ కన్సిడరింగ్ సెంట్రిఫ్యూగల్ టెన్షన్ అంటే T1 + T2/2 + TC ఈక్వల్ టు T0. క్లియర్ కదా. ఇది ఫార్ములా. పవర్ ట్రాన్స్మిషన్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టైట్ సైడ్ టెన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, వెలాసిటీ. ఈ 4కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఓకే, ఒకవేళ ఈ 4 ఏది ఇంక్రీజ్ అయినా పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్వశ్చన్లో అడగచ్చు విత్ ఇంక్రీజ్ ఇన్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ దెన్ ద పవర్ బికమ్స్ ఓకే ఇంక్రీజెస్. అలానే ఈ 4 ఏదైనా అడగచ్చు, లేకపోతే 4 అడగచ్చు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అలానే ఇనిషియల్ టెన్షన్ అనేది మనం దేనికి ప్రొవైడ్ చేస్తుంటే హై స్పీడ్ ఉన్న బెల్ట్స్కి ఇనిషియల్ టెన్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు మనకి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి, అవి అయిపోతే బెల్ట్స్ డ్రైవ్స్ అయిపోయినట్టే. వి బెల్ట్కి యాంగిల్ ఎంత ఉంటుంది 30 to 40 degrees. క్లియర్ కదా. స్లిప్ అన్నది బెల్ట్కి మనకి 3% కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, 3% కంటే ఎక్కువ ఉంటే అది పని అవ్వదు. సో మనకి స్లిప్ అనేది 3% ఎక్కువ ఉండకూడదు, మ్యాక్సిమం స్లిప్ అనేది 3% ఉండాలి. అలానే T1/T2 వాల్యూ అనేది 2 to 3 ఉంటుంది, ఈ లోపే ఉంటుంది జనరల్గా. అలానే మనకి ఇంకోటి ఉంది నెక్స్ట్, ఈ యాంగిల్ అనేది వి బెల్ట్కి. ఇంకో యాంగిల్ ఉంది రోప్ డ్రైవ్కి ఒక సెటన్ గ్రూవ్ ఉంటుంది కదా, ఆ గ్రూవ్ యాంగిల్ 40 to 60 degrees. వి బెల్ట్కి అయితే 30 to 40 degrees, రోప్ గ్రూవ్కి అయితే 40 to 60 degrees. క్లియర్ కదా. ఇప్పుడు T1/T2 ఈక్వల్ టు e/νθ/sin β. ఇక్కడ సైన్ బీటా అనేది వెన్ వి కన్సిడర్ ఫర్ వి బెల్ట్కి సెట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి మనం వి బెల్ట్ యూజ్ చేసినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం రేషియో ఆఫ్ బెల్ట్ టెన్షన్స్కి. ఇక్కడ సైన్ బీటా అంటే ఏంటంటే సెమీ వి యాంగిల్. సెమీ అంటే ఇందాక ఏమనుకున్నాం 30 to 40 అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 40 అనుకోండి, సెమీ అంటే ఎంత సగం అంటే 20, అలా 30 అయితే 15. క్లియర్ కదా. వి బెల్ట్ అనేది మనం కంప్రెసర్కి యూజ్ చేస్తాం. కంప్రెసర్స్లో మనం వి బెల్ట్ అని చూస్తాం. వి బెల్ట్ అంటే సిరీస్ ఆఫ్ మల్టిపుల్ బెల్ట్స్ ఉంటాయి. ఒక బెల్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, మనం అది రన్ అవుతుంది, కాకపోతే మనం చేంజ్ చేసేటప్పుడు అన్నీ చేంజ్ చేయాలి. ఎందుకంటే యూనిఫామ్ లోడింగ్ కోసం అన్నీ చేంజ్ చేయాలి, లేకపోతే మనకు మళ్ళీ వెంటనే ఫెయిల్ అయిపోద్ది. క్లియర్ కదా. ఇంకా ఏంటంటే స్లిప్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే హై లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది, హై లోడ్. అలానే ఇంకా ఏంటంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉన్నప్పుడు, డేటా వెరీ లో ఉన్నప్పుడు, అలానే బెల్ట్ అనేది లూజ్గా ఉన్నప్పుడు. క్లియర్ కదా. ఇవన్నిటి వల్ల మనకి బెల్ట్ స్లిప్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే జనరల్గా మన టైట్ సైడ్ అనేది ఎప్పుడు జనరల్గా మనం స్లాక్ సైడ్ అనేది ఎప్పుడు టాప్ సైడ్ వచ్చేలా చూస్తాం అనమాట. అంటే మనం ఎలా డిజైన్ ఇంజనీర్ ఏం చేయాలంటే ఒక డ్రైవర్ డ్రివెన్ బెల్ట్ సిస్టమ్ అనేది తయారు చేస్తారు కదా, అలా తయారు చేసినప్పుడు స్లాక్ సైడ్ అనేది టాప్ పోర్షన్లో వచ్చేలా చూసుకోవాలి, బాటమ్ పోర్షన్ అనేది టైట్ సైడ్. ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే టాప్ పోర్షన్ టైట్ సైడ్ ఉన్నప్పుడు, అదే స్లాక్ సైడ్ పెట్టినప్పుడు లూజ్గా ఉంటుంది స్లాక్ సైడ్, కానీ ఇక్కడ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ బెల్ట్ అనేది లూజ్గా ఉన్న, అదే స్లాక్ అంటే సెట్ టెన్షన్ తక్కువ ఉన్న కిందకే పడుతుంది. ఇలా కిందకి పడినప్పుడు ఏమవుతుంది, చిన్న డయామీటర్ అది దేనికన్నా యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కాబట్టి మనం స్లాక్ సైడ్ అనేది మేజర్గా అప్పర్ అంటే పైన ఉన్నాక అంటే ఫాలోవర్కి ముందు ఉండడానికి ట్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. స్లిప్ లాగే క్రీప్ అనేది ఎందుకు వస్తుందంటే అన్ఈవెన్ ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ డ్యూ టు వేరింగ్ టెన్షన్స్. ఓకే, దీనివల్ల మన క్రీప్ అనేది వస్తుంది.
ఓకే. సెంటర్ డిస్టెన్స్ అనేది జనరల్గా 8 మీటర్స్, 8 మీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి, రిమెంబరింగ్ టైపు. ఇలాంటివి అడిగితే ఫ్రాక్షన్ వెంటనే తప్పిపోద్ది ఆన్సర్, కాబట్టి గుర్తుపెట్టుకోండి, అందుకే లాస్ట్లో చెప్పాను. క్లియర్ కదా. బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్ నుంచి ఏది ఇచ్చినా మీరు మ్యాక్సిమం 99% అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పటివరకు నేర్చుకున్న ఈ వీడియోలో ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్ నుంచి ఏమొచ్చినా. క్లియర్ కదా. నెక్స్ట్ చైన్ డ్రైవ్. చైన్ అనేది మనకు సిలబస్ తక్కువగానే ఉంది. సో ఫస్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ చైన్స్. మనకి చైన్ అనేది బెల్ట్ అనేది పుల్లి మీద మూవ్ అవుతుంది, చైన్ అనేది స్ప్రాకెట్ మీద మూవ్ అవుతుంది. ఓకే. చైన్ అనే దానికి మనకి 2 టైప్స్ ఉన్నాయి, రోలర్, సైలెంట్. రోలర్ అనేది జనరల్గా మోటార్ సైకిల్స్, మన వెహికల్స్లో వాడేది ఇదే. సైలెంట్ అనేది మోటార్ సైకిల్స్లో అలాంటి వాటిలో వాడరు. సైలెంట్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే దానికి ఇన్వర్టెడ్ టీత్ ఉండడం వల్ల సౌండ్ అనేది చాలా తక్కువ వస్తుంది చైన్ మూవ్ అయ్యే టైం. ఓకే. రోలర్ చైన్కి మనకి వెలాసిటీ రేషియో ఎంత ఉంటుందంటే 8:1. అదే సైలెంట్ చైన్కి 12:1 వరకు ఉంటుంది. ఓకే. ఇది మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది. చైన్ డ్రైవ్ అనేది మనం జనరల్గా షార్ట్ డిస్టెన్సెస్ అంటే 5 to 8 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఉన్న వాటికి మనం చైన్ డ్రైవ్ అనేది వాడతాం. గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చైన్ డ్రైవ్ అనేది పాజిటివ్ డ్రైవ్. ఓకే, పాజిటివ్ డ్రైవ్. చైన్ అనేది సిరీస్ ఆఫ్ చార్ట్స్ మూవ్ అయితే ఎలా ఉంటుందో ఆ మోషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తాను అనమాట. చార్ట్ అంటే ఏంటి, సర్కిల్ ఉందనుకోండి, విత్ డయామీటర్ కాకుండా మిగతా ప్లేస్లో 2 ఆపోజిట్ కార్నర్స్ని టచ్ చేసేది ఏదైనా సరే చార్ట్. ఇప్పుడు నేను డ్రా చేసేది ప్రతిదీ చార్టే, ఈ డయామీటర్ కాకుండా. ఓకే. సిరీస్ ఆఫ్ చార్ట్స్ ప్యాటర్న్ అని ఫాలో అవుతుంది. ఓకే. మన చైన్ డిజైన్ చూసేసరికి పిచ్, ముందుగా మనకు తెలియాల్సిన పిచ్. మనకి గేర్స్ గురించి గుర్తుంటే పిచ్ ఈక్వల్ టు πd/t కదా. ఈ ఫార్ములా కనుక గుర్తుంటే ఇది కూడా గుర్తుంటుంది, d sin 180/t. d/t కదా, ఆ రేషియో లాగా ఉంది ఇది కూడా. పిచ్ ఈక్వల్ టు d sin 180/t. క్లియర్ కదా. అంటే మన డయామీటర్ పెరిగే కొద్దీ పిచ్ అనేది పెరుగుద్ది. ఇక్కడ d అనేది అంటే పిచ్ సర్కిల్ డయామీటర్, p అంటే పిచ్. సేమ్ గేర్స్లో ఎలా ఉన్నదో ఇక్కడ కూడా అలాగే ఉంది. క్లియర్ కదా. అడగచ్చాడు డయామీటర్ ఇంక్రీజ్ అయితే పిచ్ ఏమవుతుందని, పిచ్ సర్కిల్ డయామీటర్ ఇంక్రీజ్ అవుతే. అలానే విత్ రెస్పెక్ట్ టు టీత్ కూడా అడగచ్చు. ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి. ఆ టర్మ్స్ ఏంటంటే వెలాసిటీ రేషియో. ఏంటంటే N1/N2 అన్లెస్ బెల్ట్ డ్రైవ్లో కాదు, ఎందుకంటే బెల్ట్ డ్రైవ్కి N2/N1, ఇది N1/N2. బెల్ట్ డ్రైవ్స్ని మనం వెలాసిటీ రేషియో అనకూడదు, జనరల్గా స్పీడ్ రేషియో అనాలి. చైన్ డ్రైవ్స్ లేకపోతే గేర్ డ్రైవ్స్ని వీటినేమో మనం వెలాసిటీ రేషియో అని అంటాం. ఓకే. వెలాసిటీ రేషియో అన్న దానికి అయినా సరే మనకి ఇనిషియల్గా డ్రైవర్ యొక్క స్పీడు, తర్వాత డ్రివెన్ యొక్క స్పీడు. అదే బెల్ట్ అనే దాన్ని డ్రివెన్ బై డ్రైవర్, N2/N1. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది అడగడు ఎగ్జామ్స్లో, కాకపోతే మీకు ఒక అవేర్నెస్ కోసం అంతే. ఈక్వల్ టు ఇందాక డయామీటర్ ఉంది కాబట్టి డయామీటర్లో వేసుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ టీత్, స్ప్రాకెట్లో ఎంత టీత్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్గానే న్యూమరేటర్. సో ఇది వెలాసిటీ యొక్క ఫార్ములా ఫర్ టీత్ ఫర్ చైన్ డ్రైవ్. నెక్స్ట్ మనకి ఏముందంటే వెలాసిటీ ఈక్వల్ టు పిచ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టీత్ ఇంటూ స్పీడ్ బై 1000. ఈ 1000 అనేది యూనిట్స్ సరిపెట్టడానికి వచ్చింది. ఓకే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి డైరెక్ట్ పిచ్ ఇచ్చేస్తే నెంబర్ ఆఫ్ టీత్ చేసేస్తాడు, స్పీడ్ ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు పిచ్ కనిపెట్టమంటాడు. సింపుల్ క్వశ్చన్ అంటే సింపుల్ ప్రాబ్లం మనం చేయలేం, కాబట్టి జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఓకే. ఇంకోటి ఏంటంటే లెంత్ ఆఫ్ చైన్ ఈక్వల్ టు N ఇంటూ P. పిచ్ నెంబర్ ఆఫ్ లింక్స్, లెంత్ ఆఫ్ ది చైన్ ఈక్వల్ టు పిచ్ ఇంటూ నెంబర్ ఆఫ్ లింక్స్. అంతే కదా, మీరు కామన్ సెన్స్ పెట్టి ఆలోచించిన అది వచ్చేస్తుంది. ఓకే. చైన్ డిజైన్లో మనం ఏమైనా నేర్చుకున్నాం, పిచ్ ఈక్వల్ టు d sin 180/t. అలానే వెలాసిటీ రేషియో ఈక్వల్ టు
స్పీడ్ ఆఫ్ డ్రైవర్ బై స్పీడ్ ఆఫ్ డ్రివెన్ ఈక్వల్ టు T2/T1. అలానే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు PTN/100. నెక్స్ట్ లెంత్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లింక్స్ ఇంటూ పిచ్. ఓకే, సింపుల్గా అడిగితే మీరు ఈజీగా చేయొచ్చు కాబట్టి ఇవి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ బోల్ట్స్ అండ్ నట్స్. జనరల్గా మనం స్క్రూ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ స్క్రూ థ్రెడ్ అనేది 2 పర్పస్లు యూజ్ చేస్తాం. ఒకటి మోషన్ ట్రాన్స్మిట్ చేయడానికి, రెండోది పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి. అదే మోషన్ ఆర్ పవర్ ట్రాన్స్మిట్ చేయడం అనేది ఫస్ట్ది. మోషన్ ట్రాన్స్మిట్ చేస్తే ఆటోమేటిక్గా పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది కదా, సో ఫస్ట్ కేసు అది. సెకండ్ కేసు ఏంటంటే టు యాక్ట్ యాజ్ ఏ ఫాస్టనర్, రెండింటిని అంటే అదే కదలకుండా ఉండించేలా. ఓకే, 2 పర్పస్లకి మనం స్క్రూ అనేది యూజ్ చేస్తాం. ఇందులో మనకి 1 మినిట్ 2 ఉంటాయి. మేజర్ డయామీటర్, ఇది ఆల్టర్నేట్గా అటు సైడ్ కూడా ఉంటుంది కదా, అది మేజర్ డయామీటర్. క్లియర్ కదా. మైనర్ డయామీటర్ అంటే ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ నుంచి అటు సైడ్ సేమ్ అదే లైన్ ఉంటుంది కదా, దానికి మైనర్ డయామీటర్. మేజర్, మైనర్. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్నే మనం ఏమంటామంటే నామినల్. ఓకే, అదే మైనర్ని కోర్. ఓకే, మేజర్ అంటే మ్యాక్సిమం డయామీటర్ ఏది ఉందో అది మేజర్ డయామీటర్ అంటాం, దాన్నే నామినల్ డయామీటర్ అంటాం. అలానే మినిమం డయామీటర్ ఏది ఉందో అది కోర్ డయామీటర్ అంటాం, లేదా మైనర్ డయామీటర్ అంటాం. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఈ డిస్టెన్స్ని మనం పిచ్ అంటాం. ఓకే, ఈ పిచ్ అనేది ఏంటి, ఈ డైరెక్షన్లో మనం చెక్ చేసింది 2 ఆల్టర్నేటివ్ ఉన్న వాటిని పిచ్ అన్నాం. అదే వాల్యూని మనం ఈ కింద నుంచి చెక్ చేసినప్పుడు ఒక సర్టెన్ పొజిషన్ వస్తుంది కదా. ఓకే, ఆ పొజిషన్, అలాగే ఇది యాక్సిస్ అనుకోండి, ఆపోజిట్ సైడ్లో కూడా ఆ పొజిషన్ వస్తుంది కదా, ఆ పొజిషన్, ఈ రెండాటి మధ్య డయామీటర్ని ఏమంటామంటే మనం పిచ్ డయామీటర్ ఆర్ ఎఫెక్టివ్ డయామీటర్. పిచ్ ఆర్ ఎఫెక్టివ్ డయామీటర్. సరే, ఇప్పుడు వరకు మనం 3 టైప్స్ ఆఫ్ డయామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మేజర్ డయామీటర్, మ్యాక్సిమం డయామీటర్ ఉన్నదని మేజర్ డయామీటర్ అంటాం, అలాగే దాన్ని నామినల్ డయామీటర్ అని కూడా అంటాం. సెకండ్ టైప్ ఏంటంటే మైనర్ డయామీటర్ ఆర్ కోర్ డయామీటర్. మినిమం డయామీటర్ ఏదో ఉంటే దాన్ని మైనర్ డయామీటర్ ఆర్ కోర్ డయామీటర్ అంటాం. ఇంకోటి ఏంటంటే పిచ్ ఆర్ ఎఫెక్టివ్ డయామీటర్. పిచ్ ఆర్ ఎఫెక్టివ్ డయామీటర్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. పిచ్కి ఈక్వల్ అయ్యే, అంటే పిచ్ అంటే హార్జన్ డైరెక్షన్లో డిస్టెన్స్ ఉంది కదా, ఆ డైరెక్షన్కి ఈక్వల్ అయ్యేలా ఏది ఉందో అదే పిచ్ ఆర్ ఎఫెక్టివ్ డయామీటర్. క్లియర్ కదా. జనరల్గా పిచ్ అంటే ఏంటి, ఓకే, లెంత్ ఆఫ్ ది స్క్రూ పర్ యూనిట్ థ్రెడ్. ఒక థ్రెడ్కి లేదంటే ఒక థ్రెడ్కి ఎంత లెంత్ ఉంది అది పిచ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా పిచ్ అని, పి అని, అదే పిచ్ అంటే. అదే లీడ్ అంటే పిచ్ లీడ్ 2 ఈక్వల్గా ఉంటాయి సింగిల్ స్టార్ట్ థ్రెడ్కి, అదే డబల్ స్టార్ట్ థ్రెడ్ కంటే వేరేగా ఉంటుంది. ఒక రొటేషన్ మూవ్ చేసినప్పుడు స్క్రూ నట్ని అది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది యాక్సియల్గా, రోటరీగా ఒక 360 degrees రొటేట్ చేసినప్పుడు యాక్సియల్గా ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అది లీడ్. లీడ్ ఈక్వల్ టు ఎన్పి. అది దేనికి ఈక్వల్ అంటే ఎన్ ఇంటూ పి. ఇక్కడ పి అంటే పిచ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టార్ట్స్. ఒకవేళ సింగిల్ స్టార్ట్ థ్రెడ్ అనుకోండి, లీడ్ ఈక్వల్ టు పిచ్. అదే డబల్ స్టార్ట్ అనుకోండి, లీడ్ ఈక్వల్ టు 2 into పిచ్. ఓకే, ఇక్కడ పర్పస్ వేరే. పిచ్ అంటే 2 థ్రెడ్స్ యొక్క ఆల్టర్నేటివ్ థ్రెడ్స్ యొక్క డిస్టెన్స్ పిచ్ అంటాం. అదే లీడ్ అంటే ఒక రొటేషన్ వేసినప్పుడు అది యాక్చువల్గా ఎంత మూమెంట్ ఇచ్చింది అది చెప్పేది లీడ్. క్లియర్ కదా. ఓకే, అప్పటి వరకు చెప్పినంత నామినల్ క్లాస్రే. ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ థ్రెడ్ మనం స్లైడ్లో చూస్తే కనుక ఫస్ట్ ఉన్నది వీ థ్రెడ్. వీ థ్రెడ్కి యాంగిల్ అనేది 60 degrees ఉంటుంది. ఓకే, మన ఇండియన్ స్టాండర్డ్ అంటే మెట్రిక్ థ్రెడ్కి 60 degrees ఉంటుంది. ఓకే, క్లియర్ కదా. ఇక్కడ థ్రెడ్స్ యొక్క యాంగిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చాలా క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ప్రతి యాంగిల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మెట్రిక్ థ్రెడ్ ఆర్ వీ థ్రెడ్ ఆర్ ఇండియన్ స్టాండర్డ్ థ్రెడ్, ఈ మూడో ఏదన్నా ఒకటే, దాని యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 degrees ఉంటుంది. క్లియర్ కదా.
నెక్స్ట్ అమెరికన్ నేషనల్, దాని యొక్క యాంగిల్ కూడా 60 degrees ఉంటుంది. ఓకే, ఈ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ థ్రెడ్ అనేది మనం రఫ్ యూజ్గా అనేది యూజ్ చేస్తాం, రఫ్గా ఉపయోగపడే బోల్ట్స్ అండ్ నట్స్ వాటికి కట్టే యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూనిఫైడ్ ఎక్స్టర్నల్, దీని యొక్క యాంగిల్ కూడా 60 degrees. ఓకే, మీకు వరుసగా 60 degrees వచ్చాయి ఇండియన్ స్టాండర్డ్ దానికి, అలానే ఈ అమెరికన్ నేషనల్ దానికి, అలానే యూనిఫైడ్ ఎక్స్టర్నల్కి, ఇలా 3 60 degrees, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మెట్రిక్ అంటే వేరే, షార్ప్ వి అంటే వేరే. సో ఈ రెండింటికి కూడా 60 degrees. ఓకే, మెట్రిక్ అనేది మన ఇండియన్ స్టాండర్డ్. నెక్స్ట్ స్క్వేర్ థ్రెడ్ అంటే 90 degrees ఉంటే యాంగిల్ అనేది అది స్క్వేర్ పిచ్. మీరు గమనిస్తే కనుక అక్కడ ఈక్వల్ ఉంది చూసారా, ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. ఓకే, దాన్ని స్క్వేర్ థ్రెడ్ అంటాం. ఈ స్క్వేర్ థ్రెడ్ అనేది మనం స్క్రూ జాక్స్లో, మెషిన్ స్పిన్నింగ్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్మీ థ్రెడ్ ఈ నథింగ్ బట్ స్క్వేర్ థ్రెడ్ విత్ స్మాల్ మోడిఫికేషన్స్. ఆ మోడిఫికేషన్ ఏంటంటే దానికి యాంగిల్ 29 degrees అనేది పెట్టాడు అనమాట. ఓకే, ఇది 90 degrees కదా, దాన్ని 29 degrees కింద కన్వర్ట్ చేశాడు. అంటే సెంటర్ యాక్సిస్ నుంచి పైకి తగ్గింది, కింద పెరిగింది, ఫైనల్గా 29 degrees అనేది వచ్చేలా చేశాడు. ఇలా 29 degrees యాంగిల్ వచ్చింది కదా, దీని యొక్క ఇది స్క్వేర్ థ్రెడ్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, స్క్వేర్ థ్రెడ్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విట్వర్త్ థ్రెడ్, దాన్నే బ్రిటిష్ స్టాండర్డ్ విట్వర్త్ అని కూడా అంటాం. ఓకే, మనకి బ్రిటిష్ వాళ్ళవి 2 ఉన్నాయి, బ్రిటిష్ స్టాండర్డ్ విట్వర్త్, బ్రిటిష్ అసోసియేషన్ విట్వర్త్. బ్రిటిష్ స్టాండర్డ్ విట్వర్త్ యొక్క ఇంక్లూడెడ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 55 degrees. అదే బ్రిటిష్ అసోసియేషన్ అయితే 47.5 degrees. గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వాళ్ళు 57 degrees, అదే 55 degrees. బ్రిటిష్ అసోసియేషన్ దాని యొక్క యాంగిల్ 47.5 degrees. నెక్స్ట్ మీరు ప్యారల్గా రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఒక వెంటనే రివైజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిటిష్ అసోసియేషన్ థ్రెడ్ అనేది ప్రెసైజ్ వర్క్కి యూజ్ చేస్తాం. అంటే ఏదైతే 47.5 degrees ఉందో దాన్ని మనం ప్రెసైజ్ వర్క్కి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నకుల్ థ్రెడ్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ యాక్మీ థ్రెడ్. దానికి యాంగిల్ 30 degrees ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం జనరల్గా వాడతాం కదా బాటిల్స్, ఆ బాటిల్ యొక్క నెక్, ఆ మూతకి మన థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ నకుల్ థ్రెడ్. ఓకే, నెక్స్ట్ బట్రస్ థ్రెడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే వన్ డైరెక్షన్లోనే పవర్ ట్రాన్స్మిట్ జరగడానికి బట్రస్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాం. దీని యొక్క యాంగిల్ 45 degrees ఉంటుంది. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. బి థ్రెడ్ యొక్క యాంగిల్ 60 degrees, అమెరికన్ నేషనల్ 60 degrees, యూనిఫైడ్ ఎక్స్టర్నల్ 60 degrees, మెట్రిక్ 60 degrees, స్క్వేర్ 90 degrees, యాక్మీ 29 degrees, బ్రిటిష్ స్టాండర్డ్ విట్వర్త్ 55 degrees, బ్రిటిష్ అసోసియేషన్ 47.5 degrees, నకుల్ 30 degrees, బట్రస్ 45 degrees. దాని యొక్క అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంటే. ఈ దీని నుంచి మ్యాక్సిమం బిట్ అడిగే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్. స్క్రూ థ్రెడ్ మనం ఎలా స్పెసిఫై చేస్తామంటే జనరల్గా మన ఇండియన్ స్టాండర్డ్ మెట్రిక్ థ్రెడ్ కాబట్టి ఒక ఎక్స్ ఇంటూ వై, ఈ ఎక్స్ వై అనే నెంబర్స్. ఎక్స్ అంటే ఏంటంటే మేజర్ డయా, అదే వై అంటే పిచ్, అంటే ఎం మేజర్ డయామీటర్ ఇంటూ పిచ్. ఇది మన యొక్క మెట్రిక్ థ్రెడ్, మన స్పెసిఫికేషన్ అనమాట. ఒక స్క్రూ థ్రెడ్ మనం ఎలా స్పెసిఫై చేస్తాం. ఓకే, ఇక్కడ మేజర్ డయామీటర్ వచ్చింది కదా, మేజర్ డయామీటర్ బట్టి మనం కోర్ డయామీటర్ ఎలా ఫైండ్ చేస్తాం. ఓకే, ఇది ఫార్ములా. కోర్ డయామీటర్ కూడా 0.86 ఇంటూ మేజర్ ఆర్ నామినల్ డయామీటర్. క్లియర్ కదా. నెక్స్ట్ ఒక స్క్రూడ్ ఫాస్టింగ్లో ఏ స్ట్రెసెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మన స్టాటిక్ లోడింగ్ గురించి చెక్ చేస్తున్నాం. స్టాటిక్ లోడింగ్లో ఫస్ట్ టైటనింగ్ వల్ల కూడా
మనకి స్ట్రెస్సెస్ అనేవి స్ట్రెస్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. దాని యొక్క లోడ్ ఎంత ఉంటుందంటే P ఈక్వల్ టు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది 2840D. ఇది స్ట్రెస్సెస్ డ్యూ టు ఇనిషియల్ టైటనింగ్. ఇక్కడ D అనేది ఏంటి, నార్మల్ డయామీటర్. అంటే డైరెక్ట్ మన స్పెసిఫికేషన్ ఇస్తే ఆ డయామీటరే నార్మల్ డయామీటర్. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ స్ట్రెస్సెస్ అన్నీ. ఒక స్ట్రెస్సెస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఓకే, టెన్సిల్ ఫోర్స్ వల్ల వచ్చే లోడ్ ఏంటంటే టెన్సిల్ ఫోర్స్ అనేది కోర్ డయామీటర్ ఎఫెక్ట్ చేస్తుంది. సో టెన్సిల్ స్ట్రెస్ ఇంటూ ఏరియా, నథింగ్ బట్ లోడ్, టెన్సిల్ లోడ్. సిమిలర్లీ మనకి టెన్సిల్ లోడ్తో పాటు షేర్ లోడ్ కూడా యాక్ట్ చేస్తుంది. ఆ షేర్ లోడ్ వాల్యూ ఎంతంటే సేమ్ π/4d² ఇంటూ ఇక్కడ D అనేది మారింది, స్ట్రెస్ అనేది స్టేజ్ స్ట్రెస్ కాబట్టి షేర్ లోడ్ కాబట్టి షేర్ స్ట్రెస్. D అనేది ఎఫెక్టెడ్ నార్మల్ డయామీటర్. ఒక నెంబర్ ఆఫ్ బోల్ట్స్ యూజ్ చేస్తే ఇంటూ N. క్లియర్ కదా. ఇది ఎక్స్టర్నల్ డయామీటర్, అదే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం యాక్ట్ చేసినాయో. ఒకటి టెన్సిల్ ఫోర్స్, అనదర్ వన్ షేర్ ఫోర్స్. క్లియర్. ఇప్పుడు ఈ రెండింటి వల్ల మనకి రెండు కంబైన్ యాక్ట్ చేసినాయి అనుకో, అంటే టెన్సిల్ ఫోర్స్ యాక్ట్ చేసింది, అలాగే షేర్ ఫోర్స్ కూడా యాక్ట్ చేసింది. ఇలాంటి టైంలో మనం రెండింటిని కంబైన్ చేసి ఒక వాల్యూ చేస్తాం అనమాట. అది ఎలా అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, గొడవలేదు. అంటే ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఉంటాయి కదా, నార్మల్ స్ట్రెసెస్ విత్ మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ ఈక్వల్ టు σ1 + σ2/2 ప్లస్ రూట్ ఆఫ్ σ1 - σ2/2 హోల్ స్క్వేర్ ప్లస్ τ². ఈ ఫామ్లో ఉంది కదా, ఇది మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్కి. ఇక్కడ నార్మల్ స్ట్రెసెస్ σ1 σ2 అంటే రెండు స్ట్రెస్లు యాక్ట్ చేసినప్పుడు, అంటే ఎక్స్ డైరెక్షన్లో ఒక స్ట్రెస్, వై డైరెక్షన్లో ఒక స్ట్రెస్ యాక్ట్ చేసినప్పుడు σ1 σ2 తీసుకున్నాం. ఇక్కడ మన కేసులో ఓన్లీ ఒక స్ట్రెస్ యాక్ట్ చేస్తుంది కాబట్టి σ2 0. క్లియర్. ఇప్పుడు σ1 ఉంది, σ1 వాల్యూ ఎంత, ఓకే మనకి P బట్టి σ1 వాల్యూ వస్తుంది కదా, అదే టెన్సిల్ లోడ్ బట్టి ఇందాక ఫార్ములా వేసాను కదా ముందు స్లైడ్లో, అది σ1. అలానే టౌ అంటే షేర్ ఫోర్స్, షేర్ లోడ్ వల్ల యాక్ట్ చేసే స్ట్రెస్ టౌ. ఈ రెండు వాల్యూస్ బట్టి మనకి మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ అనేది వస్తుంది. నార్మల్ స్ట్రెస్ సిగ్మా అంటే నార్మల్ స్ట్రెస్. అదే ఒకవేళ మనకి మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ కావాలనుకున్నాం అనుకోండి, ఏంటి సిగ్మా మ్యాక్స్ మైనస్ సిగ్మా మినిమం/2 కదా. ఫైనల్గా దాని వాల్యూ ఎంత వస్తుందంటే, మీరు ఒకసారి అవి చేయండి, నేను చెప్పింది అర్థమైంది కదా. మీరు ఆ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్, మ్యాక్సిమం షేర్ స్ట్రెస్, ఓకే మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్, మ్యాక్సిమం షేర్ స్ట్రెస్. మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ ఎంత వస్తుందంటే, ఇందాక చేసింది సింపుల్గా చేస్తే ఏమొస్తుందంటే FT/2 ప్లస్ ఆఫ్ రూట్ ఆఫ్ F2² ప్లస్ 4FS². ఇక్కడ FS FT అంటే ఏంటంటే షేర్ స్ట్రెస్, టెన్సిల్ స్ట్రెస్. ఓకే, ఇది మనకి మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ కంబైన్ చేసినప్పుడు వచ్చిన నార్మల్ స్ట్రెస్. అదే కంబైన్ చేసినప్పుడు వచ్చిన షేర్ స్ట్రెస్ కావాలంటే ఇది ఎక్స్ప్రెషన్ చేస్తున్నాను. షేర్ స్ట్రెస్ కదా, ఏంటంటే ఆఫ్ F2FT² ప్లస్ 4FS². ఇక్కడ సేమ్ దానిలాగే FT² అంటే టెన్సిల్ స్ట్రెస్, ఎస్ అంటే షేర్ స్ట్రెస్. క్లియర్ కదా. ఈ రెండు ఎలా వచ్చిందంటే నార్మల్ స్ట్రెసెస్ యాక్టింగ్ అయినప్పుడు ఫార్ములా ఉంటుంది కదా, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. ఓకే, మీకు ఒకవేళ ఇది అర్థం కాకపోతే కనుక, అంటే ఈ స్లైడ్ అర్థం కాకపోతే కనుక ఒకసారి మీ బుక్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పటివరకు మనం ఏం చూసాం, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ చేసినప్పుడు ఇప్పటివరకు మనం ఏం చూసాం, ఫస్ట్ ఇనిషియల్ టైటనింగ్ వల్ల వచ్చిన స్ట్రెసెస్ ఎంతో వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలానే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల యాక్ట్ చేసిన స్ట్రెసెస్ ఎంత వచ్చాయో తెలుసుకున్నాం ఫార్ములాస్. ఇప్పుడు ఈ రెండు అంటే ఇనిషియల్ స్ట్రెసెస్, అదే టైటనింగ్ వల్ల వచ్చిన స్ట్రెసెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల వచ్చిన స్ట్రెసెస్, ఈ రెండు ఉన్నప్పుడు మనకి రిజల్టెంట్ యాక్సిల్ లోడ్ ఏంటంటే P ఈక్వల్ టు
P1 initial load due to tightening plus K into P2. ఓకే, P2 అంటే ఎక్స్టర్నల్ ఫోర్సు, P1 అంటే టైటనింగ్ చేసినప్పుడు ఫోర్సు. K అంటే ఏంటి మరి, ఈ K వాల్యూ బట్టి ఈ వాల్యూ డిపెండ్ అవుతుంది అనమాట. A/1 + A. ఇక్కడ A అంటే ఏంటి, నథింగ్ బట్ ఎలాస్టిసిటీ ఆఫ్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కనెక్టెడ్ పార్ట్ టు ద ఎలాస్టిసిటీ ఆఫ్ బోల్ట్. ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ రేషియో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కనెక్టెడ్, ఏ అయితే కనెక్ట్ చేసిందో ఈ స్క్రూ థ్రెడ్, దాని యొక్క మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ బై ఈ స్క్రూ థ్రెడ్ యొక్క ఎలాస్టిసిటీ. ఈ వాల్యూయే ఏ. ఈ A/1 + A చేస్తే మనకి ఏ వస్తుంది. ఈ K వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇనిషియల్ టైటనింగ్ అప్పుడు ప్లస్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ చేసినప్పుడు మనకి రిజల్టెంట్ యాక్సిల్ లోడ్ ఎంత యాక్ట్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ K వాల్యూ అనేది 0.01 to 0.1 ఉంటుంది దీనికి మెటల్ టు మెటల్ జాయింట్కి. ఒకవేళ మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అనేది ఉందనుకో, మనం ఇది కనెక్ట్ చేసేది రెండు మెటల్స్ని కనెక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దాని యొక్క వాల్యూ 0.01 to 0.1 ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఐ బోల్ట్. ఐ బోల్ట్ దేనికి యూజ్ చేస్తాం మనం జనరల్గా, టు లిఫ్ట్ హెవీ ఎక్విప్మెంట్, ట్రాన్స్ఫర్ చేయడానికి హెవీ ఎక్విప్మెంట్ని ఒక ప్లేస్లో ఎక్కడైతే పెట్టాలనుకున్నా అక్కడ పెట్టడానికి మనం ఈ ఐ బోల్ట్ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా ఈ ఐ బోల్ట్ యొక్క డయామీటర్ D అనుకుంటే, అంటే కింద ఉన్న డయామీటర్ థ్రెడ్ యొక్క డయామీటర్ D అనుకుంటే, కరస్పాండింగ్ వాల్యూస్ అంటే ఇంటర్నల్ డయామీటర్ 1.5D, అది రింగ్ యొక్క ఇంటర్నల్ డయామీటర్, అలానే సెంటర్ నుంచి ఈ డయామీటర్ 2D ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు ఈ రేషియో స్పెసిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాడు అడగచ్చు ఎగ్జామ్లో, కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షాఫ్ట్స్. ఇప్పటి వరకు మనం స్క్రూ థ్రెడ్స్ నేర్చుకున్నాం, బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్, చైన్ డ్రైవ్స్, ఈ 3 చదువుకున్నాం. ఇప్పుడు షాఫ్ట్స్. షాఫ్ట్ అంటే ఏంటి, పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసే ఒక మెషిన్ ఎలిమెంట్. క్లియర్ కదా. ఇప్పుడు ఈ షాఫ్ట్ అంటే అది, మరి యాక్సిల్ అంటే, ఓకే ఫస్ట్ షాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ షాఫ్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఒక పుల్లి లేకపోతే ఒక గేర్ ఉందనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ షాఫ్ట్ అనేది ఈ రొటేట్ అవుతుంది కాబట్టి సర్టెన్ అమౌంట్ ఆఫ్ షేర్ స్ట్రెస్ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకే, షేర్ స్ట్రెస్. నెక్స్ట్ ఇదే షాఫ్ట్కి మనం గేర్ ఆర్ పుల్లి ఏదో లోడ్ ఉంది కాబట్టి సర్టెన్ నార్మల్ స్ట్రెస్ అనేది యాక్ట్ చేస్తుంది. సో బెండింగ్ లోడ్, బెండింగ్ స్ట్రెస్, అలానే యాక్సిల్ స్ట్రెస్. మొత్తం ఒక షాఫ్ట్కి 3 స్ట్రెస్సెస్ యాక్ట్ చేస్తాయి, యాక్సిల్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్, షేర్ స్ట్రెస్. క్లియర్ కదా. ఇప్పుడు యాక్సిల్ అంటే ఏంటో చూద్దాం. యాక్సిల్ రొటేట్ అవ్వదు, ఆ స్టేషనరీ ఎలిమెంట్ అనమాట, అది రొటేట్ అవ్వదు, జస్ట్ బెండింగ్ మూమెంట్ అనేది క్యారీ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రైల్వే వ్యాగన్ ఉందనుకోండి, వ్యాగన్ ఉన్నాను, ఇంజిన్ కాదు. వ్యాగన్ అంటే ట్రైన్ ఎలా ఉంటుంది, ఇంజిన్ ఇచ్చే ఫోర్స్ వల్ల రిమైనింగ్ వ్యాగన్స్ అన్నీ మూవ్ అవుతాయి. క్లియర్ కదా. ఇలా మూవ్ అవుతాయి కాబట్టి సర్టెన్ టార్క్ అనేది అవసరం లేదు, ఆటోమేటిక్గా మూవ్ అవుతూనే ఉంటాయి వ్యాగన్స్. సో వ్యాగన్స్కి కనెక్ట్ అయ్యి 2 వీల్స్ని కనెక్ట్ చేసేది ఏంటంటే యాక్సిల్. క్లియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకిల్ తీసుకున్నాం అనుకోండి, వెనకాల చక్రం ఉన్నదని మనం యాక్సిల్ అనకూడదు, ఎదర చక్రాన్ని ఉన్నదని యాక్సిల్ అంటాం. అలానే బైక్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. స్పిండిల్ అంటే ఏంటంటే, స్పిండిల్ అంటే నథింగ్, మనం స్పిండిల్ అనే పదం ఎక్కడ వింటాం, మెషిన్స్లో యూజ్ చేస్తాం అనుకుంటాం. అంటే ఒక కటింగ్ టూల్ కానీ వర్క్ పీస్ని కానీ మూవ్ చేయడానికి యూజ్ చేసేదే స్పిండిల్. స్పిండిల్ నథింగ్ బట్ షార్ట్ షాఫ్ట్. ఓకే, ఇప్పుడు ఈ షాఫ్ట్స్లో ఏ స్ట్రెసెస్ యాక్ట్ చేస్తున్నాయి ఇది చూడాలి. ఫస్ట్ ఇందాక అనుకున్నాం కదా, స్టేర్ స్ట్రెస్ డ్యూ టు టార్క్ ట్రాన్స్మిషన్, అలాగే బెండింగ్ స్ట్రెస్. నెక్స్ట్ ఈ రెండట్లు యాక్సిల్ స్ట్రెస్ కూడా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది తక్కువ ఉందని కన్సిడర్ చేయకపోతే ఈ రెండింటితో పోల్చుకుంటే ఈ 2 యాక్ట్ చేస్తాయి. ఈ 2 ఒకే టైం యాక్ట్ చేసినాం అనుకోండి, ఒకే షాఫ్ట్కి 2 యాక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ రెండింటికి కంబైన్డ్గా మనం ఒక ఎక్స్ప్రెషన్ అనేది తీసుకురావాలన్నమాట. ఓకే, ఈచ్ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ టార్క్.
టార్క్ యాక్ట్ చేసినప్పుడు ఒక సర్క్యులర్ షాఫ్ట్ ఉందనుకోండి, అప్పుడు టార్క్కి ఎక్స్ప్రెషన్ ఇది, టార్క్ ఈక్వల్ టు πd క్యూబ్ బై 16 ఇంటూ టౌ. టౌ అనేది షేర్ స్ట్రెస్, అలౌబుల్ షేర్ స్ట్రెస్, డి అంటే డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్, టీ అంటే టార్క్. క్లియర్? ఇలా ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం ఏది అడిగితే చేయొచ్చు. అంటే టార్క్ ఇచ్చి షేర్ స్ట్రెస్ అడిగితే షేర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, టార్క్ షేర్ స్ట్రెస్ రెండు ఇచ్చి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయడం, డయామీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ హాలో షాఫ్ట్ అనుకోండి, ఈ d క్యూబ్ ప్లేస్లో d⁴ - d⁴ బై d. ఓకే, ఇది యూజ్ చేస్తాం ఒకవేళ హాలో షాఫ్ట్ అయితే. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పవర్ ఈక్వల్ టు 2π/60. ఇక్కడ n అనేది అది ఇచ్చేస్తాడు, టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, ఫైనల్గా పవర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇది ఇప్పటి వరకు మనం చూసిందంటే ఒక షేర్ స్ట్రెస్ యాక్ట్ చేయడం వల్ల, సెర్టన్ టార్క్ యాక్ట్ చేయడం వల్ల వచ్చిన షేర్ స్ట్రెస్, అలా పవర్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు బెండింగ్ మూమెంట్, సెర్టన్ అమౌంట్ ఆఫ్ లోడ్ బేర్ చేస్తుంది కాబట్టి అదొక బీమ్ అనుకుంటే బెండింగ్ మూమెంట్ అనేది యాక్ట్ చేస్తుంది. ఈ బెండింగ్ మూమెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి మనకు తెలిసిందే కదా. బెండింగ్ మూమెంట్ ఎక్స్ప్రెషన్ 32 సిగ్మా బి ఇంటూ డి క్యూబ్, πd క్యూబ్ బై 32 ఇంటూ సిగ్మా బి ఈక్వల్ టు మూమెంట్, బెండింగ్ మూమెంట్. ఓకే, డి అంటే డయామీటర్ యాజ్ యూజువల్గా, ఎం అంటే బెండింగ్ మూమెంట్, సిగ్మా బి అంటే బెండింగ్ స్ట్రెస్, అలౌబుల్ బెండింగ్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు రెండు యాక్ట్ చేస్తున్నాయి, అంటే మనకి షేర్ స్ట్రెస్ యాక్ట్ చేస్తుంది, బెండింగ్ స్ట్రెస్ కూడా యాక్ట్ చేస్తుంది. ఇలాంటప్పుడు కంబైన్డ్ వాల్యూస్ కన్సిడర్ చేసుకోవడం అలా. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ర్యాంకైన్ థియరీ, ఇంకోటి గెస్ట్. ఓకే, ర్యాంకైన్ ఆర్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్. ఓకే, గెస్ట్ థియరీ ఆర్ మ్యాక్సిమం షేర్ స్ట్రెస్. క్లియర్ కదా. ఫస్ట్ ర్యాంకైన్ థియరీ ఫార్ములా ఏంటంటే, ర్యాంకైన్ థియరీకి మనం బెండింగ్ మూమెంట్ అని తీసుకుంటాం, ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ అని, నథింగ్ బట్ ½ ఇంటూ m ప్లస్ √m² ప్లస్ t². ఓకే, ఇది ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, అంటే మన సెర్టన్ అమౌంట్ ఆఫ్ మూమెంట్ ఇచ్చేస్తాడు, టార్క్ ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చేసినప్పుడు ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది ఇది. ఇప్పుడు యాజ్ యూజువల్ ఇందాక బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, మూమెంట్ ఈక్వల్ టు πd క్యూబ్ బై 32 ఇంటూ సిగ్మా బి. ఓకే, ఈ మూమెంట్ ప్లేస్లో ఈక్వాలెంట్ బెండింగ్ మూమెంట్ వేసుకున్నాం. సిమిలర్గా ర్యాంకైన్ కాకుండా షేర్ స్ట్రెస్ థియరీ ఉంది కదా, ఒకవేళ షేర్ స్ట్రెస్ థియరీ కన్సిడర్ చేసుకుంటే కనుక మనం అప్పుడు ఈక్వాలెంట్ షేర్ స్ట్రెస్ థియరీ, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వాలెంట్ టార్క్ అని తీసుకుంటాం. ఈక్వాలెంట్ టార్క్ అంటే √m² ప్లస్ t². ఇలా తీసుకున్నప్పుడు సేమ్ ఇందాక టార్క్ ఎక్స్ప్రెషన్ ఏం వేసుకున్నాం, πd క్యూబ్ బై 16 ఇంటూ టౌ. ఈ టార్క్ ప్లేస్లో ఈక్వాలెంట్ టార్క్ అనేది తీసుకుంటాం. క్లియర్ కదా. ఈ విధంగా మనం రెండు కన్సిడర్ చేసుకుంటే ఏదర్ మ్యాక్సిమం షేర్ స్ట్రెస్ థియరీ కానీ లేకపోతే మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ కానీ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కీస్ అండ్ కప్లింగ్స్. షాఫ్ట్స్ అయిపోయాయి, ఇప్పుడు కీస్ అండ్ కప్లింగ్స్. జనరల్గా కీస్ ఎందుకు యూజ్ చేస్తాం, మనం షాఫ్ట్ ద్వారా పవర్ ట్రాన్స్మిట్ చేద్దాం అనుకుంటున్నాం. పవర్ ఎలా ట్రాన్స్మిట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పుల్లి పెట్టాం అనుకోండి, ఇది షాఫ్ట్, ఒక పుల్లి పెట్టుకున్నాం. ఈ షాఫ్ట్ నుంచి పవర్ ఈ పుల్లికి ట్రాన్స్మిట్ అవ్వాలి. ఇలా పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఈ రెండింటికి రిలేటివ్ మోషన్ అరెస్ట్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి. అదే కీ అన్నమాట. జనరల్గా కీకి విడ్త్ ఉంటుంది, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ విడ్త్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, ఇది థిక్నెస్ అనుకుంటే, ఇది విడ్త్ అనుకుంటే, ఎల్ లెంత్. క్లియర్ కదా. ఇప్పుడు మనకి జనరల్గా కొన్ని ఎంపెరికల్ ఫార్ములాస్ ఉన్నాయి. విడ్త్ ఈక్వల్ టు d/4, థిక్నెస్ ఈక్వల్ టు d/6.
ఎల్ ఈక్వల్ టు 1.5D. క్లియర్ కదా? గుర్తుపెట్టుకోండి, విడ్త్ ఈక్వల్ టు D/4, థిక్నెస్ ఈక్వల్ D/6, లెంత్ ఈక్వల్ టు 1.5 డయామీటర్ ఇంటూ డయామీటర్. ఇవన్నీ విత్ రెస్పెక్ట్ టు షాఫ్ట్ డయామీటర్ మనం చెప్తున్నాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓకే, ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత జనరల్గా చెప్తాను వినండి, ఇంకా రాయడానికి ఏం లేదు, డైరెక్ట్ చెప్పేస్తాను. కీస్ అనేవి 2 టైప్స్, సంక్ కీ, శాడిల్ కీ. సంక్ కీ ఏంటంటే మనం షాఫ్ట్స్లోని షాఫ్ట్ పుల్లి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పుల్లిలోని గ్రూ పెడతాం, షాఫ్ట్లోని గ్రూ పెడతాం, రెండింటికి జాయిన్ చేసేలాగా కీ అనేది పెడతాం. ఓకే, అది సంక్ కీ. శాడిల్ కీ అంటే అలా కాదు, ఓన్లీ పుల్లిలోనే పెడతాం, షాఫ్ట్లో మనం హోల్ కీ అనేది ఎలాంటిది ఏమీ ప్లేస్ చేయం. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్. ఓకే, ఏ కీస్కి జనరల్గా మీరు ట్యాపర్ అని అడిగితే ఏ కీ ఇచ్చినా 1:100 అనేది వేసండి. ట్యాపర్ అనేది 1:100 దేనికైనా సరే. ఓకే, గిబ్ హెడెడ్ కీకి సెటన్ ఒక హెడ్ ఉంటుంది. ఆ హెడ్ ఎందుకంటే ఈజీ విత్ ట్రావెల్, కీ తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి మనం హెడ్ అని పెట్టుకుంటాం గిబ్ హెడెడ్ కీకి, అది దానికి స్పెషాలిటీ. ఓకే, స్క్వేర్ కీకి విడ్త్ థిక్నెస్ 2 ఈక్వలే. ఓకే, నెక్స్ట్ ఫీచర్ కీ అని ఒకటి ఉంది. ఫీచర్ కీ ఎందుకంటే రిలేటివ్ యాక్సిల్ మూమెంట్ పర్మిట్ చేయడానికి ఫీచర్ కీ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా ఈ ఫీచర్ కీ అనేది లైట్ డ్యూటీ పర్పస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ శాడిల్ కీ చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకోటి హెవీ లోడ్, హై లోడ్ కానీ హెవీ డ్యూటీ కానీ ఇది చేయడానికి ట్యాంజెంట్ కీ అనేది యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, షాఫ్ట్కి ట్యాంజెన్షియల్గా మనకి అనేది పెడతాం. సో ట్యాంజెంట్ కీ. నెక్స్ట్ రౌండ్ కీ లైట్ పర్పస్కి దాని యొక్క సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది రౌండ్ కీకి. నెక్స్ట్ స్ప్లైన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, గ్రూవ్డ్ షాఫ్ట్, అంటే జస్ట్ లైక్ గేర్ లాగా కనబడుతుంది మీకు అపిరియన్స్. దానిపైన మనకి పుల్లి పెడతాం, ఆ పుల్లి ఎలా కావాలితే అలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్ప్లైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే యాక్సియల్గా మూవ్ అవ్వడానికి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ కీ అనేది మనం రెండు కన్సిడర్ చేస్తాం కీ డిజైన్ చేయడానికి. ఒకటి కీ డిజైన్ చేయడానికి 2 కన్సిడర్ చేస్తాం. ఒకటి ఏంటంటే షేరింగ్ కన్సిడర్ చేస్తే మీరు ఎలా గుర్తుపెట్టేసుకోండి, ఇంకా T ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ షేరింగ్ కాబట్టి షేర్ ఇంటూ D/2. ఇక్కడ లెంత్ విడ్త్ వేసుకుంటే షేర్ ఏరియా అవుతుందన్నమాట. అదే మనకి టీ అంటే ఇక్కడ టార్క్. క్రషింగ్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, టార్క్ ఈక్వల్ టు మన షేర్ ఏరియా, అదే క్రషింగ్ ఏరియా ఏమవుతుందంటే లెంత్ ఇంటూ థిక్నెస్ బై 2. రిమైనింగ్ అంతా కామనే, టోవెస్ ప్లేస్లో క్రషింగ్ ఇంటూ D/2. ఓకే, D/2. షేరింగ్కి లెంత్ ఇంటూ విడ్త్ అనేది షేర్ ఏరియా అవుతుంది. అది క్రషింగ్కి లెంత్ ఇంటూ థిక్నెస్ బై 2 అనేది క్రషింగ్ ఏరియా అవుతుంది. ఇది చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ట్యాపర్ అనేది మనం 1:100 అని అనుకున్నాం కదా, ఆ ట్యాపర్ అనేది టాప్ సైడే పెడతాం, బాటమ్ సైడ్ పెట్టాం, ఓన్లీ టాప్ సైడే పెడతాం. ఓకే, కప్లింగ్. నెక్స్ట్ కప్లింగ్ ఏంటంటే కప్లింగ్లో 2 టైప్స్. కప్లింగ్ ఎందుకు, 2 షాఫ్ట్ని కనెక్ట్ చేయడానికి మనం కప్లింగ్ అనేది యూజ్ చేస్తాం, టార్క్ ట్రాన్స్మిట్ చేయడానికి. యాక్చువల్గా కప్లింగ్ అనేది టార్క్ ట్రాన్స్మిట్ చేయడానికి జాయింట్ యాజ్ లైక్ క్వార్టర్ జాయింట్స్, వీటికి టెన్సైల్ ఫోర్స్ ట్రాన్స్మిట్ చేయడానికి క్వార్టర్ జాయింట్స్ యూజ్ చేస్తాం. అదే కప్లింగ్ అంటే టార్క్ ట్రాన్స్మిట్ చేయడానికి. ఇప్పుడు షాఫ్ట్స్ అంటే టార్క్ ట్రాన్స్మిట్ చేయడానికే కదా, సో షాఫ్ట్స్ కనెక్ట్ చేయడానికి కప్లింగ్ అనేది యూజ్ చేస్తాం. అదే మనం బార్స్ ఉన్నాయనుకోండి, బార్స్ ఏంటి, యాక్సెల్ ఫోర్స్ అంటే టెన్సైల్ ఫోర్స్, ఇలాంటి బార్స్ని కనెక్ట్ చేయడానికి మనం క్వార్టర్ జాయింట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఓ బార్కి యాక్సిస్ టెన్సైల్ ఫోర్స్, ఇంకో బార్కి ట్రాన్స్మిట్ చేయడానికి క్వార్టర్ జాయింట్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్ కదా, ఎంతకంటే ఎక్కువ అవసరం లేదు డిఫరెన్స్ చెప్పుకోవడానికి. నెక్స్ట్ కప్లింగ్స్ 2 టైప్స్, రిజిడ్ కప్లింగ్స్, ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్. రిజిడ్ కప్లింగ్స్ అంటే పర్ఫెక్ట్గా అయిన షాఫ్ట్స్ని కనెక్ట్ చేయడానికి రిజిడ్ కప్లింగ్స్ అనేది యూజ్ చేస్తాం. అందులో స్లీవర్ మఫ్ కప్లింగ్ ఒకటి, క్లాంపర్ స్ప్లిట్ మఫ్ ఆర్ కంప్రెషన్ కప్లింగ్ ఒకటి, ఫ్లేంజ్ కప్లింగ్ ఒకటి. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్లో బుష్ రిపిన్ టైప్ కప్లింగ్, యూనివర్సల్ కప్లింగ్, ఓల్డమ్ కప్లింగ్.
ఓకే. ఫ్లెక్సిబుల్ కప్లింగ్ ఏంటంటే లాటరల్గా అలానే యాంగులర్గా మిస్అలైన్మెంట్ కనుక ఉంటే దాన్ని ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అంటాం. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఓల్డమ్, యూనివర్సల్ కప్లింగ్, బుస్టర్మన్ ఫ్లైప్ కప్లింగ్. ఇందులో మనకి రీసెట్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే మఫ్ కప్లింగ్, ఫ్లేంజ్ కప్లింగ్, బోత్ ఆర్ రిజిడ్ కప్లింగ్స్. కాకపోతే రిజిడ్ కప్లింగ్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అంటే ఏంటి, అది ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి. ముందు మఫ్ కప్లింగ్ అంటే ఏముంటుంది, 2 షాఫ్ట్స్ని ఇలా కనెక్ట్ చేయడానికి మనం ఒక స్లీవ్ అనేది యూజ్ చేస్తాం. ఈ స్లీవే మఫ్. షాఫ్ట్ డయామీటర్ D అనుకుంటే, స్లీవ్ డయామీటర్ D అనుకుంటే, స్లీవ్ డయామీటర్ ఈక్వల్ టు 2D + 13 ఎంపెరికల్ రిలేషను. అలాగే లెంత్ ఈక్వల్ టు 3.5D. యాక్చువల్గా మనం ఇక్కడ రెండింటిని కనెక్ట్ చేయడానికి కీ అనేది యూజ్ చేస్తాం. ఈ కీ యొక్క లెంత్ కూడా 3.5D ఉంటుంది. అంటే మనం ఒకవేళ స్లీవ్ అనేది దేనికైనా కనెక్ట్ చేయడానికి యూజ్ చేసినప్పుడు కీ లెంత్ కూడా సేమ్ దాని యొక్క లెంతే ఉంటుంది. మినిమం దాని లెంత్ ఉండాలి, ఇది పక్కా. ఇక్కడ మఫ్ కప్లింగ్ కాబట్టి దీని యొక్క లెంత్ 3.5D ఉంది. సో లెంత్ ఆఫ్ ది కీ ఆల్సో 3.5D. అలానే డయామీటర్ ఎంత ఉందంటే 2D + 13. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు మీకు. దీన్ని మఫ్ని ఏమనుకుంటాం అంటే ఒక హాలో షాఫ్ట్ అనుకుంటాం. దాని యొక్క డయామీటర్ ఎంత ఉందని, అదే హాలో షాఫ్ట్ యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత ఉందంటే D, ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఉందంటే d. ఓకే, ఇంతవరకు సరిపోతుంది, మీకు ఎంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా హాలో షాఫ్ట్ అనుకుని మనం ఇలా ఎంపెరికల్ రిలేషన్ బట్టి వచ్చిన వాల్యూస్ని చెక్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు హాలో షాఫ్ట్కి టార్షన్ ఈక్వేషన్ ఉంటుంది కదా, అది చేసుకుని. ఓకే, నెక్స్ట్ ఫ్లాంజ్ కప్లింగ్. మీరు ఇక్కడ చూసింది ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్. రెండు ఒకటే, కాకపోతే ఫ్లేంజ్ ఉంటుంది 0.25. ఓకే, ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్ థిక్నెస్ ఎంత ఉంటుందంటే ఎక్స్ట్రా మెటీరియల్కి 0.25D. అది ఎక్స్ట్రా ఉంటుంది ఫ్లాంజ్ కప్లింగ్కి, ప్రొటెక్టివ్ టైప్ ఫ్లాంజ్ కప్లింగ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ d అనేది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్, D1 అనేది డయామీటర్ ఆఫ్ ది హబ్, నథింగ్ బట్ 2D. D2 అనేది 3D, D3 అనేది 4D. ఓకే, ఎన్నిట్లో DD అన్నది కదా, ఆ D ఏంటంటే డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ యొక్క డయామీటర్ విత్ రెస్పెక్ట్ టు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, షాఫ్ట్ యొక్క డయామీటర్ D అయితే హబ్ యొక్క డయామీటర్ 2D అవుతుంది. పిచ్ సర్కిల్ డయామీటర్ అంటే ఇక్కడ బోల్ట్ అన్నట్టున్నాయి కదా, రెండిట్ల యొక్క డయామీటర్ D3 జనరల్గా. ఈ D3 ఏమవుతుందంటే D2, ఈ డయాగ్రామ్లో D2 ఏమవుతుందంటే 3D. ఫైనల్ అవుటర్ సర్కంఫరెన్స్ ఉంది కదా, అవుటర్ సర్కంఫరెన్స్ యొక్క డయామీటర్ D3 అన్నాడు. ఈ D3 నథింగ్ బట్ 4D. ఓకే, D, 2D, 3D, 4D. మీరు ఒకసారి మైండ్లో ఒకసారి గుర్తెచ్చుకుంటే మీకు వరుసకు వచ్చేది D, 2D, 3D, 4D. ఓకే, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. యాక్చువల్గా స్ట్రెస్సెస్ ఏం యాక్ట్ చేస్తుందని కూడా అడగడు, కాకపోతే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ కాదు కాబట్టి లీవ్ చేస్తున్నా. నెక్స్ట్ గేట్ ట్రైన్స్లో మీరు చూసుకుంటే ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఆడడం మధ్యలో ఉన్నది ఏంటంటే పిచ్ సర్కిల్. ఓకే, పిచ్ సర్కిల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ గేర్ ఉంది, ఒక గేర్ ఇంకో గేర్ మెష్ అయ్యి మరి పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది కదా. ఇలా ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు ఎంతైతే పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది, అదే పవర్ ఇలా టీత్ లేకుండా ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఎంత డయామీటర్ ఉండాలి ఆ వీల్కి, అదే పిచ్ సర్కిల్. అర్థమైంది అనుకుంటున్నా. పిచ్ సర్కిల్ అంటే ఆ డయామీటర్తో 2 వీల్స్ చేసుకుని పవర్ అనేది ట్రాన్స్మిషన్ జరిగితే ఆ పవర్ ట్రాన్స్మిషన్ ఈక్వల్ టు యాక్చువల్ గేట్ పవర్ ట్రాన్స్మిషన్. అలా అనుకుంటే జస్ట్ మనం అజ్యూమ్ చేసుకోవడం, అలా అనుకున్నప్పుడు దాని యొక్క డయామీటర్ పిచ్ సర్కిల్ డయామీటర్. ఓకే, బాగా కింద ఉన్న డయామీటర్ ఏంటంటే డిడెండమ్ సర్కిల్, బాగా పైన ఉన్న దాని డయామీటర్ విత్ రెస్పెక్ట్ టు సెంటర్ డిడెండమ్ అడెండమ్. క్లియర్ కదా. అదే పిచ్ సర్కిల్కి అయితే పిచ్ సర్కిల్ డయామీటర్. ఓకే, ఇంకా ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డిస్టెన్స్ని ఫేస్ విడ్త్ అంటాం. ఓకే, ఆ డిస్టెన్స్ ఫేస్ విడ్త్ అంటాం. ఇంకా దీన్ని ఫేస్ అంటాం. నేను
మెష్ చేస్తున్నాం కదా, కింద దాన్ని ఫ్లాంక్ అంటాం. ఈ డిస్టెన్స్ ఫేస్ ఫ్లాంక్. క్లియర్ కదా. ఇప్పుడు టూత్ థిక్నెస్ అనేది ఏంటంటూ అంటే ఈ డిస్టెన్స్ని టూత్ థిక్నెస్, అదే గ్యాప్ని ఈ గ్యాప్ని ఉన్నాయి కదా జనరల్గా, ఆ గ్యాప్ని టూత్ స్పేస్ అంటాం. క్లియర్ కదా. ఈ ఫేస్ ఫ్లాంక్ అనేది ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. ఓకే, ఇంకేం అవసరం లేదు దీంట్లో. పిచ్ సర్కిల్, అడెండమ్ సర్కిల్. అడెండమ్ సర్కిల్ అంటే టాప్ మోస్ట్ సర్కిల్. అడెండమ్ అంటే టాప్ మోస్ట్ పాయింట్ నుంచి పిచ్ సర్కిల్ ఎంత డిస్టెన్స్ ఉంది అది అడెండమ్. డిడెండమ్ కూడా సేమ్, పిచ్ సర్కిల్ నుంచి బాటమ్ మోస్ట్ సర్కిల్కి ఎంత డిస్టెన్స్ ఉంది అది డిడెండమ్. క్లియర్ కదా. ఇప్పుడు మనం యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ ఉన్నాయి. స్పర్ గేర్స్, యాక్సెల్, హెలికల్ గేర్స్, బివెల్ గేర్స్, స్పైరల్ గేర్స్, ఇవన్నీ మీకు తెలిసే ఉండాలి ఈ పాటికి. ఒకసారి మీరు ఒకవేళ తెలియకపోతే ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు స్పర్ గేర్స్ ఉన్నాయనుకోండి, 2 ప్యారలల్ షాఫ్ట్ని కనెక్ట్ చేస్తుంది. స్పర్ గేర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. అదే హెలికల్ గేర్స్ ఇంకో, అవి కూడా 2 ప్యారలల్ షాఫ్ట్సే, కాకపోతే యాంగిల్ అనేది అంటే టీత్ యొక్క యాంగిల్ అనేది ఆ గేర్ యొక్క యాక్సిస్కి ఇన్క్లైన్గా ఉంటుంది. ఎలా ఇన్క్లైన్గా ఎందుకు పెట్టాడంటే స్పర్ గేర్లో ఒక లిమిటేషన్ ఉంది మనకి. ఆ లిమిటేషన్ ఏంటంటే టీత్ ఒకేసారి మొత్తం లోడ్ అంతా ట్రాన్స్మిట్ చేయాలి. ఇప్పుడు ఒక గేర్ నుంచి ఇంకో గేర్ ఒకేసారి పవర్ అనేది ట్రాన్స్మిట్ జరుగుద్ది కదా, పవర్ ట్రాన్స్మిషన్ జరగాలి కదా. ఆ పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఒక ఎండ్ పాయింట్కే అవుతుంది అనమాట. ఎట్ ఏ టైం ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గరే మొత్తం పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది స్పర్ గేర్స్లో. సో అదొక లిమిటేషన్ వల్ల మనం హెలికల్ గేర్లో యాంగులర్గా అనేది పెట్టాం. ఇలా యాంగులర్గా ఎప్పుడు పెట్టామో ముందు టీత్ ఈ టీత్ రెండు పంచుకుంటాయి అన్నమాట టోటల్ లోడ్ అనేది. ఇలా పంచుకోవడం వల్ల మనకి ఒకేసారి ఇన్స్టంట్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. కాకపోతే హెలికల్ గేర్ యాంగులర్గా ఉండడం వల్ల లోడ్ అనేది యాక్సెల్ థ్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది బేరింగ్స్కి. యాక్చువల్గా గేర్ దేని మీద ఉంటుంది, గేర్ అనుకోండి బేరింగ్స్ కనెక్ట్ అవుతుంది కదా, షాఫ్ట్ అనుకోండి, ఇది ఇక్కడ బేరింగ్స్ అనేది ఉంటాయి కదా. ఎప్పుడైతే ఇలా ఇన్క్లైన్డ్గా ఉన్నాయో హెలికల్ గేర్, అప్పుడు లోడ్ అనేది ఫోర్స్ యాక్టింగ్ అనేది పెర్పెండిక్యులర్గా డివైడ్ చేసుకోవచ్చు కదా, రిజల్ట్ చేసుకోవచ్చు కదా. రిజల్ట్ చేసుకుంటే బేరింగ్స్కి యాక్సెల్ థ్రస్ట్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అదొక లిమిటేషన్. ఆ లిమిటేషన్ అవాయిడ్ చేయడానికి మనకి హెరింగ్ బోన్ గేర్స్ అనేవి వచ్చాయి. హెరింగ్ బోన్ గేర్స్ అని నథింగ్ బట్ 2 pairs ఆఫ్ హెలికల్ గేర్స్ విత్ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, సర్టన్ యాంగిల్ అనుకున్నాం కదా, ఇలాగ దీనికే ఇంకో టీత్ వేసుకొని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో, ఆ యాంగిల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో టీత్ కనెక్ట్ అయింది అనుకో, అప్పుడు దీని ద్వారా వచ్చిన యాక్సిల్ థ్రస్ట్, దీని ద్వారా వచ్చిన యాంగిల్ థ్రస్ట్ ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి జర్క్ అనేది ఉండదు. ఇది హెరింగ్ బోన్ యొక్క ప్లస్ పాయింట్. ఓకే, డబల్ హెలికల్ ఆర్ హెరింగ్ బోన్ రెండాటికి లైట్ డిఫరెన్స్ ఉంటుంది, రెండు ఒకటే. క్లియర్ కదా. మధ్యలో లైన్ ఉంటే డబుల్ హెలికల్, ఒక నాట్లో ఉంటే జస్ట్ చాలా లైన్ వేరియేషన్ చాలా తక్కువ ఉంటే అది హెరింగ్ బోన్. ఓకే, నెక్స్ట్ ఈ రెండు అంటే స్పర్ గేర్, హెలికల్ గేర్స్ ఈ రెండు ప్యారలల్ షాఫ్ట్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే బివెల్ గేర్స్ అనుకోండి, పెర్పెండిక్యులర్గా ఉన్న షాఫ్ట్స్ని ఇంటర్సెక్టింగ్ అవుతున్న షాఫ్ట్ని, అంటే రెండు కండిషన్లు ఉన్నాయన్నమాట, ఇంటర్సెక్టింగ్, పెర్పెండిక్యులర్, రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం బివెల్ గేర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అదే వామ్ గేర్ అనుకోండి, వామ్ అండ్ వామ్ వీల్ ఉంటుంది కదా, అదైతే పెర్పెండిక్యులర్గా ఉంటాయి కానీ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇలాంటి కేసులో మనం వామ్ అండ్ వామ్ వీల్ అనేది యూజ్ చేస్తాం. వామ్ అండ్ వామ్ వీల్లో వామ్ అనేది థ్రెడ్, స్క్రూ థ్రెడ్, వామ్ వీల్ అనేది గేర్. ఒక స్క్రూ థ్రెడ్ ఒక గేర్ని కనెక్ట్ చేస్తుంది వామ్ అండ్ వామ్ వీల్ కాంబినేషన్లో. ఓకే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గేర్ ట్రైన్స్ ఏమున్నాయి మనకి జనరల్గా, మనకి 4 types ఆఫ్ గేర్ ట్రైన్స్ ఉన్నాయి. సింపుల్ గేర్ ట్రైన్ అంటే డైరెక్ట్, ఒక్క నిమిషం, సింపుల్ గేర్ ట్రైన్ అంటే ఏంటి, ఇది డ్రైవరు, ఇది డ్రివెన్, మధ్యలో ఒక షాఫ్ట్ ఒక గేర్ అనేది పెట్టుకున్నాం. ఇది 1 అనుకోండి డ్రైవరు, ఇది 2, ఇది 3, డ్రివెన్ అనేది 3. ఓకే, ఇప్పుడు పవర్ అనేది దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ట్రాన్స్మిట్ అవ్వాలి. ఇలా ట్రాన్స్మిట్ అయ్యే టైంలో మనకి
దీన్ని సింపుల్ గేర్ ట్రైన్ అన్నాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ సెకండ్ గేర్ ఎందుకు పెట్టామంటే డైరెక్షన్, సెన్స్ ఆఫ్ రొటేషన్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, ఇది ఇలా రొటేట్ అవుతుంది. ఫైనల్గా సేమ్ డైరెక్షన్ రావాలంటే మనం ఆడ్ నెంబర్ ఆఫ్ ఐడియల్ గేర్స్ అనేది వాడతాం. మధ్యలో వాడే గేర్స్ని మనం ఐడియల్ గేర్స్ అంటాం. సేమ్ సెన్స్ ఆఫ్ రొటేషన్ రావాలంటే ఆడ్ నెంబర్ ఆఫ్ గేర్స్ అనేది యూజ్ చేస్తాం. అదే మనం ఒకవేళ అది యూజ్ చేయలేదు అనుకోండి, రెండు డైరెక్ట్ పేర్ చేసాం అనుకోండి, అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అనేది మూవ్ అవుతుంది అనమాట గేర్. ఇదొక అంటే మనం ఈ సింపుల్ గేర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే జనరల్గా డిస్టెన్స్ కొంచెం ఉందనుకోండి, అప్పుడు యూజ్ చేస్తాం. ఈవెన్ నెంబర్ ఆఫ్ గేర్స్ పెట్టి అప్పుడు యూజ్ చేస్తాం. అప్పుడు డైరెక్షన్ చేంజ్ అవ్వదు, మనకి ముందు ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ వచ్చేస్తుంది. అదే డిస్టెన్స్ కాదు ఇప్పుడు మెయిన్ మ్యాటర్, మనకి డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. డైరెక్షన్ చేంజ్ అవ్వనప్పుడు కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ గేర్స్ పెట్టి మనం డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాం. ఇలా ఈ ఎన్ని ఐడియల్ నెంబర్ ఆఫ్ గేర్స్ పెట్టినా మనకి వెలాసిటీ రేషియో మాత్రం చేంజ్ అవ్వదు సింపుల్ గేర్ డ్రైవ్లో. వెలాసిటీ రేషియో ఎందుకు చేంజ్ అవ్వదు అంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఈ గేర్ అనేది రెండింటికి కాంటాక్ట్లోనే ఉంది. మరి అలాంటి ప్రాబ్లం లేదు కదా. అంటే ఫస్ట్ గేర్ ఒక టీత్ మూవ్ అయింది అనుకోండి, ఈ సెకండ్ గేర్ అంటే ఐడియల్ గేర్ కూడా ఒక టీత్ మూవ్ అవుతుంది. విత్ ఒక గేర్ మూవ్మెంట్కి థర్డ్ గేర్ కూడా ఒక టీతే మూవ్ అవుతుంది. అంటే ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటి, ఫస్ట్ గేర్ యొక్క ఒక టీత్ మూవ్ అవుతే థర్డ్ గేర్ యొక్క ఒక టీతే మూవ్ అవుతుంది. సో ఏ ప్రాబ్లం రాదు, వెలాసిటీ రేషియోకి చేంజ్ ఉండదు ఐడియల్ గేర్ ట్రైన్లో, అదే సింపుల్ గేర్ ట్రైన్లో. క్లియర్ కదా. నెక్స్ట్ కాంపౌండ్ గేర్ ట్రైన్ ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మధ్యలో ఒక షాఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇలా ఎప్పుడైతే షాఫ్ట్ ఉందో, ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి. 1 నుంచి 2 పేరు, 3 నుంచి 4 పేరు, 2కి 3కి డైరెక్ట్ షాఫ్ట్ ద్వారా కనెక్షన్ ఉంది. అంటే మనకి N2 = N3 అయింది. ఇందాక అయిన కేసులో వెలాసిటీ రేషియో చేంజ్ అవ్వదు, కానీ ఈ కేసులో వెలాసిటీ రేషియో చేంజ్ అవుతుంది. అంటే వెలాసిటీ రేషియో చేంజ్ చేయడానికి మనం కాంపౌండ్ గేర్ ట్రైన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా. అలానే రివర్టెడ్ గేర్ ట్రైన్ ఉంది. రివర్టెడ్ గేర్ ట్రైన్ నథింగ్ బట్ కాంపౌండ్ గేర్ ట్రైనే, బట్ డ్రైవర్ షాఫ్ట్ డ్రివెన్ షాఫ్ట్ ఒకరి ప్లేన్లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, ఎక్కువ దాని గురించి మాట్లాడను. నెక్స్ట్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అంటే మనం డిఫరెన్షియల్లో యూజ్ చేస్తాం. ఆటోమొబైల్ డిఫరెన్షియల్లో ఆటోమేటిక్ అంటే దాన్నే సన్ అండ్ ప్లానెట్ గేర్స్ అని అంటాం. అంటే ఒక ప్లానెట్ ఉందనుకోండి, ఆ ప్లానెట్ దాని చుట్టూ తిరుగుతుంది, ఆటోమేటిక్గా సన్ చుట్టూ కూడా తిరుగుతుంది. అదే పర్పస్ ఇక్కడ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ కూడా యూజ్ అవుతుంది. ఇవన్నీ నేను ఈ వీడియో చూసే టైంలోనే మీ దగ్గర బుక్ ఉంటే ఆ బుక్లో జస్ట్ ఆ పేజెస్ తిప్పండి నేను చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటే స్లో పెట్టి చూడండి, లేకపోతే ముందుకు వెళ్ళి చూడండి. ఒకవేళ స్పీడ్గా చెప్తున్నానంటే స్లోగా చెప్తున్నాను అనుకుంటే కొంచెం స్పీడ్ పెంచుకొని చూడండి. మీ యూట్యూబ్లో ఆప్షన్ ఉంటుంది కదా, అది దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ స్పర్ గేర్స్. ఇది ఇంపార్టెంట్. ఈ వీడియో ఈ డిజైన్ ఆఫ్ స్పర్ గేర్స్ ఎండ్ అవుతుంది. ఓకే, జనరల్గా డిజైన్ ఎలా చేస్తామంటే లీవీస్ ఈక్వేషన్, బై యూజింగ్ లీవీస్ ఈక్వేషన్ మనం డిజైన్ చేస్తాం. ఇందులో మనకి ఏంటంటే టాంజెన్షియల్ లోడ్ ఈక్వల్ టు, ఇది జాగ్రత్తగానండి, FW ఇంటూ B ఇంటూ PC ఇంటూ Y. ఓకే, ఇక్కడ FW ఏంటంటే పెర్మిసిబుల్ వర్కింగ్ స్ట్రెస్, డబుల్ ఉంది కదా, వర్కింగ్ స్ట్రెస్ గుర్తుపెట్టుకోండి. B అంటే ఫేస్ విడ్త్. ఓకే, నెక్స్ట్ P అంటే సర్క్యులర్ పిచ్, Y అంటే ఫామ్ ఫ్యాక్టర్, ఓకే, టూత్ ఫ్యాక్టర్. ఓకే, టూత్ ఫ్యాక్టర్ ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు WT అంటే టాంజెన్షియల్ టూత్ లోడ్. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ ఈక్వేషన్ చిన్నగా రాసి ఈచ్ వన్ వాల్యూ మళ్ళీ చెప్తాం. ఓకే, ఫస్ట్ WT, ముందు మనకు WT వచ్చింది కదా. WT అంటే ఏంటి, వర్కింగ్ స్ట్రెస్ ఇంటూ ఫేస్ విడ్త్ ఇంటూ సర్క్యులర్ పిచ్ ఇంటూ టూత్ ఫ్యాక్టర్. ఇది ఫార్ములా.
ఈ ఫార్ములాలో W2 ఏంటంటే టాంజెన్షియల్ లోడ్. టాంజెన్షియల్ లోడ్ ఎలా వస్తుంది, మనకి పవర్ ఉందనుకోండి, P/V చేస్తే ఏమొస్తుంది, ఫోర్స్ వస్తుంది, అదే టాంజెన్షియల్ లోడ్. V అనేది ఫర్ ఎగ్జాంపుల్ మినిట్లో ఉందనుకోండి, దాన్ని సెకండ్స్లో మాత్రం 60 వేసుకున్నాం. ఒకవేళ P అనేది కిలో వాట్లో ఉందనుకోండి, దాన్ని న్యూటన్స్లో చేంజ్ చేయడానికి 1000 వేసుకున్నాం. ఓకే, ఈ అంతటి ఈక్వేషన్ ద్వారా మనకి ఫోర్స్ వస్తుంది, అదే లోడ్ వస్తుంది. ఆ లోడ్ ఇంటూ సర్వీస్ ఫ్యాక్టర్. ఓకే, టాంజెన్షియల్ టూత్ లోడ్ ఈక్వల్ టు పవర్ బై వెలాసిటీ. ఆ యూనిట్స్ అన్ని మీరు చేసుకోండి. పవర్ బై వెలాసిటీ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ సిఎస్, సర్వీస్ ఫ్యాక్టర్. ఓకే, టాంజెన్షియల్ టూత్ లోడ్ అంటే. ఓకే, ఈ సర్వీస్ ఫ్యాక్టర్ అనేది ఏమై డిపెండ్ అవుతుందంటే జనరల్గా రోజుకి ఎంత టైం పనిచేస్తుంది అని దాని మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఇది సర్వీస్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, 10 అవర్స్ ఉంటే 10 అవర్స్ కంటే ఎక్కువ ఉండే కొద్దీ అది మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ W2 అంటే ఏంటి అర్థమైంది కదా. నెక్స్ట్ వర్కింగ్ స్ట్రెస్ FW. జనరల్గా మనకి చేస్తే వచ్చేది ఏంటంటే స్టాటిక్ స్ట్రెస్ అనమాట. మన దగ్గర స్టాటిక్ స్ట్రెస్ ఉంటుంది, అంటే రెస్ట్లో ఉన్నది అనుకోండి. తర్వాత దీని స్టాటిక్ స్ట్రెస్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఫ్యాక్టర్ ఇంటూ చేస్తే మనకు వచ్చేది వర్కింగ్ స్ట్రెస్. మనకి జనరల్గా మెటీరియల్కి ఉండేది స్టాటిక్ స్ట్రెస్, దాన్ని ఇంటూ మన వెలాసిటీ ఫ్యాక్టర్ ఇంటూ చేస్తే వచ్చేది వర్కింగ్ స్ట్రెస్. ఈ వెలాసిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనకి దీనికి 3 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ది 3/3 + V, సెకండ్ది 4.5 + V, థర్డ్ది 6/6 + V. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఏ వాల్యూ ఎప్పుడు తీసుకోవాలంటే అప్ టు 12.5, అప్ టు 12.5, అప్ టు 20, ఇలా మీటర్ పర్ సెకండ్. 12.5 మీటర్ పర్ సెకండ్, 12.5 మీటర్ పర్ సెకండ్, 20 మీటర్ పర్ సెకండ్. ఓకే, 12.5 మీటర్ సెకండ్ ఇలా ఎప్పుడు వేసుకుంటామంటే, ఒకటి ఆర్డినరీ కట్. ఆర్డినరీగా మన గేర్స్ అనేవి అక్యురసీ అది ఇంపార్టెంట్ లేదు అనుకోండి, అలా కట్ చేసిన గేర్స్కి 3/3 + V వేసుకుంటాం వెన్ 12.5 మీటర్ పర్ సెకండ్ కన్నా తక్కువ స్పీడ్ ఉంటాయి. అదే ఆర్డినరీ కాదు, నేను జాగ్రత్తగా కట్ చేశాను, నాకు అక్యురసీ ఇంపార్టెంట్ అనుకుని అన్న గేర్స్కి మనం ఆ కేసులో 4.5/4.5 + V అనేది తీసుకుంటాం. నెక్స్ట్ 6/6 + V అనేది ఎప్పుడు వేసుకుంటాం, 20 మీటర్ పర్ సెకండ్ లోపు ఉన్న ఏ వెలాసిటీ కన్నా 6/6 + V అనేది వేసుకుంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఎక్స్ప్రెషన్లో W2 అంటే ఏంటి, టాంజెన్షియల్ టూత్ లోడ్. ఈ టాంజెన్షియల్ టూత్ లోడ్లో మనం సర్వీస్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ FW అంటే వర్కింగ్ స్ట్రెస్. వర్కింగ్ స్ట్రెస్లో వెలాసిటీ ఫ్యాక్టర్. వర్కింగ్ అంటే డైనమిక్ కదా, డైనమిక్ అయినా వెలాసిటీ కన్సిడర్ చేస్తాం. 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి టోటల్గా. ఒకటి సర్వీస్ ఫ్యాక్టర్, రెండోది వెలాసిటీ ఫ్యాక్టర్, మూడోది టూత్ ఫ్యాక్టర్, ఫామ్ ఫ్యాక్టర్, లూయిస్ ఫామ్ ఫ్యాక్టర్. సర్వీస్ ఫ్యాక్టర్ అంటే వెన్ టాంజెన్షియల్ టూత్ లోడ్ కింద కన్వర్ట్ అవ్వడానికి మనం సర్వీస్ ఫ్యాక్టర్ యూజ్ చేస్తాం. ఈ సర్వీస్ ఫ్యాక్టర్ ఎలా అంటే, ఇప్పుడు అది రోజుకి ఇన్ని గంటల కంటే ఎక్కువ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ నెంబర్ ఉంటుంది. 8 అవర్స్ 10 అవర్స్, నేను 10 అవర్స్ అనుకున్నాను, సో చెక్ చేయండి. అది కూడా 10 అవర్స్ కన్నా ఎక్కువ అయితే దాని యొక్క వాల్యూ మారుతుంది అనమాట, 1 కన్నా ఎక్కువ అలా వస్తుంది. ఓకే, C అంటే వెలాసిటీ ఫ్యాక్టర్, అది FW అంటే వర్కింగ్ స్ట్రెస్కి అనమాట. స్టాటిక్ స్ట్రెస్ మన దగ్గర ఉందనుకోండి, అలవబుల్ స్టాటిక్ స్ట్రెస్, దాన్ని వర్కింగ్ స్ట్రెస్ కింద కన్వర్ట్ చేయడానికి, వర్కింగ్ డైనమిక్ కదా, ఈ డైనమిక్ అంటే వెలాసిటీ నథింగ్ బట్, సో వెలాసిటీ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టూత్ ఫ్యాక్టర్. టూత్ ఫ్యాక్టర్ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్లో ఉంది డైరెక్ట్, కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పుకోలేదు. కాకపోతే టూత్ ఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ టీత్. ఓకే, టీ మీద డిపెండ్ అవుతుంది టూత్ ఫ్యాక్టర్ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి, టూత్ ఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు టీత్ అని చెప్పాలి. ఓకే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ బట్టి మనకి ఏమొస్తుంది, బి అనేది ఫేస్ విడ్త్, పి అనేది సెక్యులర్ పిచ్. ఈ రెండింటిని ఒక ఎక్స్ప్రెషన్లో మార్చుకోవచ్చు. ఫైనల్గా మనకి పిచ్ అనేది వస్తుంది. అంటే పిచ్ వస్తే మనకి డయామీటర్ వచ్చేసినట్టే కదా. ఈ విధంగా మనం గేర్ స్పార్క్ వీల్స్ అనేది డిజైన్ చేయొచ్చు.
ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ గేర్ యొక్క ప్రొపోర్షన్స్ ఒకటి ఉంది, అదొకటి చిన్నది, అది సింపుల్గా నేర్చేసుకుని ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. రిమ్ థిక్నెస్, డయాగ్రామ్ బాగాలేకపోయినా ఏమనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గేర్ అనుకున్నాం అనుకోండి. ఈ గేర్ డైరెక్ట్ సాలిడ్ గేర్ కాదనమాట, రిమ్ గేర్. రిమ్డ్ గేర్కి మనం ఎంత ఏది ఉంటుంది, ఏది ఎంత ఉంటుంది అది అలా చెప్తాం. ఓకే, ముందుగా నెంబర్ ఆఫ్ ఆర్మ్స్ ఎన్, ఇది ఈ ఆర్మ్స్ అనుకుంటే ఎన్ ఎంత వస్తుంది, వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనకి విత్ రెస్పెక్ట్ టు డయామీటర్, ఈ డయామీటర్ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. డయామీటర్ 300 to 500 mm ఉందనుకోండి, 300 to 500 అప్పుడు ఉంటే దాన్ని 4 to 6 వేసుకోవచ్చు ఎన్ వాల్యూ. అంటే మనం నెంబర్ ఆఫ్ ఆర్మ్స్ అనేవి 4 కానీ 6 కానీ ఏదైనా తీసుకోవచ్చు, మధ్యలో 5 అయినా తీసుకోవచ్చు. ఒకవేళ 500 to 1500 ఉందనుకోండి, అప్పుడు 6 to 8 తీసుకుంటాం. 4 to 6 or 6 to 8 డిపెండింగ్ అపాన్ ద డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, మనకి డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ తెలిస్తే నెంబర్ ఆఫ్ రిమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు రిమ్, ఓకే, రిమ్ యొక్క డయామీటర్ అంటే హబ్ యొక్క డయామీటర్ ఎంతంటే 1.d ఫర్ స్టీల్. హబ్ యొక్క డయామీటర్ 1.8d ఫర్ స్టీల్, 2d ఫర్ క్యాస్ట్ ఐరన్. స్టీల్ అయితే 1.8d, 2d అయితే క్యాస్ట్ ఐరన్కి. క్లియర్ కదా. ఇప్పుడు ఇంకోటి ఉంది, అదొకటి తెలిస్తే ఇంకా అయిపోయినట్టే. అది ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా అడిగిన ఈ స్పర్ వీల్లో పెద్ద మిగతా ఇంపార్టెంట్ కాదు, ఇది ఒకటి ఇంపార్టెంట్. థిక్నెస్ ఆఫ్ ది రిమ్, ఈ రిమ్ థిక్నెస్ ఎంత, ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే m ఇంటూ √t/2n. థిక్నెస్ ఆఫ్ ది రిమ్ ఈక్వల్ టు మాడ్యూల్. మాడ్యూల్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా మనం చెప్పుకోలేదు, d/t. ఓకే, టీ అంటే నెంబర్ ఆఫ్ టీత్, 2n అంటే 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఆర్మ్స్. ఈ ఫార్ములాలో మనం సబ్ చేస్తే థిక్నెస్ ఆఫ్ ది రిమ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు వరకు అంటే బెల్ట్ అండ్ రోప్ డ్రైవ్స్, చైన్ డ్రైవ్స్ కాకుండా రిమైనింగ్ ఇప్పుడు దాకా చూసిన వాటిలో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. అంటే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకోకుండా ఉన్న పాయింట్స్ చూద్దాం. నకుల్ థ్రెడ్కి డెప్త్ ఈక్వల్ టు పిచ్/2 ఇది ఉంటుంది వాల్యూ, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పిచ్ ఇస్తే మనం డెప్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ మనం సిలిండర్ హెడ్కి ఏ స్క్రూస్ యూజ్ చేస్తామంటే సిలిండర్ హెడ్ స్క్రూస్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, సిలిండర్ హెడ్ స్క్రూస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎల్ఎన్ బోల్ట్స్ నేమ్ ఎప్పుడైనా విన్నారా? ఎల్ఎన్ బోల్ట్స్ అంటే మనకి యాక్చువల్గా మనం దేనికైనా సరే పైకి ఉంటుంది హెడ్ అనేది. ఎల్ఎన్ బోల్ట్కి మాత్రం డిప్రెషన్ ఉంటుంది అనమాట, కిందకి లోపలికి ఉంటుంది. ఆ లోపల మనం పెట్టి ఎల్ఎన్ కీ పెట్టి మనం రొటేట్ చేస్తే అక్కడ అది అనేది డిసెంగేజ్ అవుతుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దానికి ఎల్ఎన్ బోల్ట్ అనే హెక్సాగన్ షేప్ ఉంటుంది. జనరల్గా బోల్ట్స్ హెక్సాగన్ షేప్ ఉంటాయి కదా, అది. లేత్ యొక్క లీడ్ స్క్రూ ఉంటుంది కదా, లేత్లో లీడ్ స్క్రూ ఉంది కదా, అది యాక్మీ థ్రెడ్ యూజ్ చేస్తాం మనం. యాక్మీ థ్రెడ్ ఫర్ లీడ్ స్క్రూ ఆఫ్ లేత్. ఓకే, నెక్స్ట్ 2 షాప్లు ఉన్నాయనుకోండి, ఆ రెండింటికి ఈక్వేషన్ ఎంత ఎప్పుడు ఉంటుంది మీరు ఆలోచిస్తే, ఆ రెండిట్లకి మెటీరియల్ ఈక్వల్ అయినప్పుడు, రెండిట్లకి సేమ్ మెటీరియల్ యూజ్ చేస్తే మన రెండిట్లకి ఈక్వేషన్ ఎంత ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా చేసిన ఫార్ములాస్ బట్టి ఏ సమ్ ఇచ్చినా చేయొచ్చు షాప్స్లో. తర్వాత యాంగులర్ ట్విస్ట్ ఉంటుంది కదా టార్షన్ ఈక్వేషన్లో, ఆ యాంగులర్ ట్విస్ట్ అనేది డ్రైవింగ్ షాఫ్ట్స్ ఆఫ్ మెషిన్ టూల్స్కి, అంటే మెషిన్ టూల్స్ అంటే ఏంటి, లేత్, మిల్లింగ్ మెషిన్ అవన్నీ ఉన్నాయి కదా, వాటిలో యాంగులర్ ట్విస్ట్ అనేది 0.2% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ మనం ఫ్లేంజ్ కప్లింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫ్లేంజ్ కప్లింగ్లో బోల్ట్స్ యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. ఈ బోల్ట్స్ హోల్స్లో పెడతాం కదా, ఆ హోల్స్ అనేవి డైరెక్ట్ డ్రిల్ హోల్స్ కాదు, డ్రిల్ చేసిన తర్వాత రీమింగ్ కూడా చేశారనమాట. అంటే ఫినిషింగ్ చేసిన తర్వాత హోల్స్నే యూజ్ చేస్తాం ఫ్లేంజ్ కప్లింగ్లో. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుందంటే అవి డైరెక్ట్ డ్రిల్ కాదు, డ్రిల్ చేసిన తర్వాత రీమింగ్ కూడా చేశారండి.
ఓకే. కీలో ట్యాంజెంట్ కీ అనేది మనం హెవీ డ్యూటీ పర్పస్ యూజ్ చేస్తాం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెలికల్ గేర్స్, స్పర్ గేర్స్ రెండింటిలో ఏ స్మూత్గా రన్ అవుతుందంటే హెలికల్ గేర్స్ మోర్ స్మూత్గా రన్ అవుతాయి వెన్ ఆపోజిట్ యాంగిల్ అంటే హెరింగ్ బోన్ గేర్స్ కానీ డబుల్ హెలికల్ గేర్స్ కానీ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే. ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, లీవ్స్ ఫార్ములాలో సర్వీస్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక రోజుకి 10 hours కంటే ఎక్కువ వర్క్ చేస్తే అప్పుడు సర్వీస్ ఫ్యాక్టర్ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. లాస్ట్ తోటి ఉంది, అదేంటంటే గేర్స్లో 2 types, ఇన్వాల్యూట్ గేర్స్, సైక్లోడ్ గేర్స్. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఇన్వాల్యూట్ గేర్స్. ఇన్వాల్యూట్ గేర్స్ ఎందుకు యూజ్ చేస్తుంటే ఈజీగా మెషిన్ చేయొచ్చు, దానికి ప్రెజర్ యాంగిల్ కాన్స్టెంట్. నేను ప్రెజర్ యాంగిల్ చెప్పలేదు, ఒకవేళ మీకు తెలిస్తే ప్రాబ్లం లేదు, లేకపోతే ఒకసారి చూడండి. సరే, చాలు ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు అర్థమవుతే ఒక కామెంట్ చేయండి. వేరే సబ్జెక్ట్స్ కూడా చేయాలంటే కూడా ఆ సబ్జెక్ట్స్ మీ కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.